ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం. పంచమ పరిచ్ఛేదం. గృహస్థాశ్రమ విషయాలు. నిర్లిప్త సంసారి. మహిమాచరణ్ తదితర భక్తులు శ్రీరామకృష్ణుల అమృతవచనాలను భక్తి ప్రపత్తులతో వింటున్నారు. ఆయన ముఖత జాలువారే రత్నాలను అందరూ తమ తమ సామర్థ్యం మేరకు మూట కట్టుకుంటున్నారు. జోలి మోయలేనంతగా నిండిపోయింది. ఆధారం చిన్నదైనప్పుడు ఉపదేశాలను ఎక్కువగా ధారణ చేసుకోలేము. సృష్టి ప్రారంభం నుండి నేటి వరకు మానవ హృదయాలలో తలెత్తిన సమస్యలన్నీ పరిష్కృతాలు అవుతాయి. పద్మలోచన్, నారాయణ శాస్త్రి, గౌరీ పండితుడు, దయానంద సరస్వతి మొదలైన శాస్త్ర పారంగతులు, పండిత శ్రేష్ఠులు ఆశ్చర్యచకితులు అవుతున్నారు. శ్రీరామకృష్ణులను ఆయన సమాధి స్థితులను దర్శించినప్పుడు దయానందుడు ఆయన్ను ఇలా ప్రశంసించాడు. మేమందరం వేదాంతాలను కేవలం అధ్యయనం చేశాం. అయితే ఈ మహాపురుషునిలో వాటి ఫలాన్ని చూస్తున్నాము. ఈయన్ను చూశాక పండితులు శాస్త్రాలను మదించి కేవలం మజ్జిగను మాత్రమే తాగుతారని తెలుస్తోంది. అయితే వెన్న తినేది ఇటువంటి మహనీయులు మాత్రమే. ఆంగ్ల విద్యలు అభ్యసించిన కేశవ్ చంద్రసేన్ మొదలైన పండితులు కూడా శ్రీరామకృష్ణులను చూసి విస్మయం చెందారు. వారు ఇలా తలిచారు, ఎంత ఆశ్చర్యం! నిరక్షరాస్యుడైన వ్యక్తి ఇలాంటి నిగూఢతత్వ విషయాలను ఎలా విస్తపరచగలుగుతున్నాడు? యేసుక్రీస్తులా ఈయన కూడా గ్రామీణ భాషలో కథల రూపంలో ఆబాలగోపాలం సులువుగా అర్థం చేసుకునేలా వివరిస్తున్నారు. యేసుక్రీస్తు ఫాదర్ ఫాదర్ అనగా తండ్రి తండ్రి అంటూ పిచ్చివాడే అయిపోయాడు. ఈయన కూడా అమ్మా అమ్మా అంటూ ఉన్మత్తులైపోతారు. కేవలం జ్ఞానపు అక్షయ భాండాగారం మాత్రమే కాదు, భగవత్ ప్రేమ కూడా అవిరాళంగా వర్షిస్తూనే ఉంది. ఆయన కూడా యేసుక్రీస్తుల త్యాగపురుషుడు. ఆయనలా ప్రగాఢ విశ్వాసం ఉన్నవాడు. అందుకే ఈయన ఉపదేశాలలో అంతటి పటుత్వం గోచరిస్తోంది. సంసారులు మాట్లాడితే అందులో అంతటి పటుత్వం ఉండదు. ఎందుకంటే వారు త్యాగపురుషులు కాదు కదా. వారికి అంతటి విశ్వాసం ఎక్కడ ఉంది? కేశవ్ సేన్ తదితరులు ఇంకా ఇలా అంటూ ఉంటారు. ఇటువంటి నిరక్షరాస్యుడైన వ్యక్తికి ఇంతటి విశాల దృక్పథం ఎలా అలువడింది? ఎంత ఆశ్చర్యం! ఎలాంటి వైషమ్య భావాలు లేవు. సర్వ మతావలంబులను ఆదరిస్తారు. ఎవరితోనూ ఎలాంటి కలహం లేదు. నేడు మహిమాచరణ్తో శ్రీరామకృష్ణుల సంభాషణ విని ఒక భక్తుడు ఇలా తలపోస్తున్నాడు. శ్రీరామకృష్ణులు సంసారం త్యజించమని చెప్పడం లేదు. పైగా ఇల్లు కోటలాంటిదని చెబుతున్నారు. ఈ కోటలో వసిస్తూ కామక్రోధాది శత్రువులతో యుద్ధం చేయడంలో సానుకూలత ఉంది. ఇంకా ఇలా అంటున్నారు, సంసారంలో ఉండని పక్షంలో మరి ఎక్కడికి వెళ్ళగలవు? గుమస్తా చెరసాల నుండి విడుదల అయ్యాక మళ్ళీ గుమస్తా పనే కదా చేస్తాడు. అంటే జీవన్ముక్తుడు సంసారంలో కూడా వసించగలడని చూచాయిగా చెప్పారు. అందుకు ఆదర్శం కేశవ్ సేన్, నీ తోక ఊడిపోయింది. ఇక్కడ ఉన్నవారిలో మరెవ్వరికీ అలా కాలేదు అని ఈయన ఒకమారు కేశవ్తో చెప్పి ఉన్నారు. అయితే ఒక విషయం మాత్రం శ్రీరామకృష్ణులు నొక్కి చెప్పారు. అప్పుడప్పుడు ఏకాంతవాసం చేస్తూ ఉండాలి. చెట్టు చిన్న మొక్కగా ఉన్నప్పుడు దానికి కంచె వేయవలసి ఉంటుంది. లేకుంటే గొడ్డు గోద దాన్ని మేస్తాయి. ఆ మొక్క చెట్టుగా ఎదిగి దాని బోధ దృఢమయ్యాక కంచె ఉన్నా లేకున్నా ఒకటే. అప్పుడు ఆ చెట్టుకు ఏనుగును కట్టివేసినా సరే చెట్టుకు ఎటువంటి హాని వాటిల్లదు. ఏకాంతంలో వసిస్తూ జ్ఞానాన్ని సముపార్జించుకొని భగవద్భక్తిని అలవరుచుకొని సంసారంలో ఉన్నట్లయితే ఏ భయమూ ఉండదు. అందుకే ఈయన కేవలం ఏకాంతవాసం గురించి వచిస్తూ ఉంటారు. భక్తులు ఈ విధంగా తలపోస్తున్నారు. కేశవసేన్ గురించి మాట్లాడిన తర్వాత శ్రీరామకృష్ణులు మరికొందరు గృహస్థ భక్తుల గురించి మాట్లాడసాగారు. దేవేంద్రనాథ్ ఠాగూర్లో యోగం భోగం, శ్రీరామకృష్ణులు మహిమా ప్రవృత్తులతో. ఒకసారి నేను మధుర్ బాబుతో కలిసి దేవేంద్రనాథ్ ఠాగూర్ను అనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ని చూడడానికి వెళ్ళాను. మధుర్ బాబుతో ఇలా అన్నాను, దేవేంద్రనాథ్ ఠాగూర్ భగవచ్చింతన చేస్తూ ఉంటాడని విన్నాను. ఆయన్ను కలుసుకోవాలన్న ఇచ్చ కలుగుతోంది. అందుకు మధుర్ బాబు ఇలా అన్నాడు, అలాగే బాబా, నిన్ను నేను దేవేంద్ర వద్దకు తోడ్కొని పోతాను. మేమిద్దరం హిందూ కాలేజీలో కలిసి చదువుకున్నాం. అతడు నాతో ఎంతో స్నేహంగా ఉంటాడు. తర్వాత మేమిద్దరం దేవేంద్ర ఇంటికి వెళ్ళాం. అప్పటికి మధుర్ దేవేంద్రలు కలుసుకొని చాలా కాలమైంది. మధుర్ను చూసి దేవేంద్ర, నువ్వు ఎంతో మారిపోయావు, ఇప్పుడు నీకు పొట్ట కూడా వచ్చేసింది అన్నాడు. అతడితో మధుర్ బాబు నా గురించి ఇలా చెప్పాడు. ఈయన నిన్ను కలుసుకోవడానికి వచ్చాడు. సర్వదా భగవాన్ భగవాన్ అంటూ పిచ్చివాడిలా ఉంటాడు. నేను దేవేంద్రుడి దేహ లక్షణాలను చూడదలిచాను. ఏది మీ దేహం చూడనివ్వండి అన్నాను. దేవేంద్ర తన చొక్కా విప్పాడు. గౌరవర్ణం
లేత ఎరుపు రంగులో ఉంది. ఆయన జుట్టు అప్పటికి ఇంకా తెల్లబడలేదు. ఆయనలో కొద్దిగా స్వాతిశయం ఉండటం గమనించాను. అది సహజమే కదా. ఆయనకు అంతటి ఐశ్వర్యం, పాండిత్యం, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆయనలో ఆ స్వాతిశయపు ఛాయలు గమనించి మధుర్బాబుతో ఇలా అన్నాను. స్వాతిశయం కలిగేది జ్ఞానం వలన లేక అజ్ఞానం వలన? బ్రహ్మజ్ఞానం పొందినవాడికి నేను పండితుణ్ణి, నేను జ్ఞానిని, నేను ధనవంతుడిని అనే అహంకారం ఉంటుందా? దేవేంద్రతో మాట్లాడుతూ ఉండగా నాకు హఠాత్తుగా మళ్ళీ ఆ స్థితి కలిగింది. ఆ స్థితిలో ఎవరు ఎటువంటి వారో నేను స్పష్టంగా చూడగలను. నాకు లోపల నుండి విపరీతమైన నవ్వు వచ్చింది. ఆ స్థితి కలిగినప్పుడు నాకు పండితులు గిండితులు అందరూ గడ్డిపోచలా తోస్తారు. వివేక వైరాగ్యాలు లేని పండితుణ్ణి వట్టి గడ్డిపోచలా పరిగణిస్తాను. రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది, కానీ దాని దృష్టి అంతా కింద పడి ఉన్న పీనుగుల మీదనే ఉంటుంది. ఆ పండితుణ్ణి కూడా ఆ రాబందులాంటి వాడిగానే భావిస్తాను. దేవేంద్రలో యోగం భోగం రెండూ ఉండడం చూశాను. ఆయనకు బహు సంతానం, చిన్న చిన్న పిల్లలు. కుటుంబ వైద్యుడు అక్కడ ఉన్నాడు. చూశారా, ఆయన అంతటి జ్ఞాని అయి ఉండి కూడా సర్వదా లౌకిక కార్యాలలో తలమునకలై ఉంటాడు. ఆయనతో ఇలా అన్నాను. మీరు కలియుగ జనకులు. జనకుడు ఇది అది రెండింటినీ పట్టుకొని అంచు వరకు నిండి ఉన్న గిన్నెలో నుండి పాలు త్రాగేవాడు. మీరు సంసారంలో ఉంటూ భగవంతుడిపైన మనస్సు నిలిపి ఉంటారని విని చూడడానికి వచ్చాను. దయచేసి భగవంతుడి గురించి కాస్త చెప్పండి. ఆయన వేదాలలో నుండి పాఠాలు కొన్ని వినిపించాడు. ఈ జగత్తు ఒక చాందిని, అనగా పెద్ద పెద్ద హాళ్లలో పైకప్పుకు వేలాడగట్టబడే పలు దీపాల సెమ్మ వంటిది. ప్రతి జీవి దానిలో ఒక దీపం అన్నాడు. ఒకసారి నేను పంచవటిలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అటువంటి దర్శనమే కలిగింది. దేవేంద్రుడి మాటలు నా దర్శనంతో సరిపోలడం చూసి ఆయన్నో గొప్ప మనిషిగా భావించాను. ఆయన చెప్పిన మాటలను వివరించమన్నాను. ఆయన ఇలా అన్నాడు. భగవంతుడు తన మహిమను ప్రదర్శించే నిమిత్తం మనుషులను సృష్టించాడు. లేకుంటే ఈ జగత్తును తెలుసుకునేవారు ఎవరు? చాందినీలోని దీపాల ప్రకాశం లేకుంటే సమస్తం అంధకారంగానే ఉండిపోయేది. చివరకు చాందిని కూడా కనిపించేది కాదు. ఆ విధంగా మేము అనేక విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత దేవేంద్ర సంతోషంతో మీరు మా బ్రహ్మ సమాజ ఉత్సవానికి రావాలి అన్నాడు. నేను ఇలా అన్నాను. అది భగవత్ సంకల్పం మీద ఆధారపడి ఉంది. నేను ఉన్న స్థితి ఎటువంటిదో చూస్తూనే ఉన్నారు కదా. భగవంతుడు నన్ను ఎప్పుడు ఏ భావంలో ఉంచుతాడో తెలియదు. అయితే దేవేంద్ర వదల్లేదు. లేదండి, మీరు రావాల్సిందే. అయితే మీరు దోవతి ఉత్తరీయం ధరించి రండి. మిమ్మల్ని అవ్యవస్థితంగా చూసి ఎవరైనా ఏమైనా అంటే నాకు బాధ వేస్తుంది. అందుకు బదులుగా నేను అలా మాట ఇవ్వలేను. నేను బాబును కాజాలను అన్నాను. దేవేంద్ర, మధుర్బాబు అందరూ నవ్వారు. ఆ మర్నాడే మధుర్బాబుకు దేవేంద్ర రాసిన ఉత్తరం అందింది. బ్రహ్మసమాజపు ఉత్సవానికి రమ్మంటూ నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన ఆ ఉత్తరంలో వెనక్కు తీసుకున్నారు. అందుకు కారణం ఉత్తరీయం ధరించకపోతే అది చిన్నతనంగా ఉంటుందట. అందరూ నవ్వారు. కెప్టెన్ గొప్ప గృహస్థ భక్తుడు. మహిమాతో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన కెప్టెన్ గృహస్థే కానీ ఆయన గొప్ప భక్తుడు కూడా. నువ్వు ఆయనతో మాట్లాడు. కెప్టెన్కు వేదాలు, వేదాంతం, భాగవతం, గీత, ఆధ్యాత్మ, రామాయణం మొదలైనవన్నీ కంఠస్థం. నువ్వు ఆయనతో మాట్లాడి చూడు. ఆయన ధార్మిక చింతన కలవాడు. ఒకసారి నేను బారానగర్లోని ఒక వీధిలో వెళ్ళేటప్పుడు ఆయన నాకు గొడుగు పట్టాడు. నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి ఎంతగా సేవించాడని విసనకర్రతో వీస్తాడు, కాళ్ళు పడతాడు, పలు రకాల కూరలు చేయించి నాకు వడ్డిస్తాడు. ఒకరోజు నేను ఆయన ఇంట్లో మరుగుదొడ్డిలో సమాధి స్థితిని పొందాను. ఆయన అంతటి ఆచార నిష్ఠాపరుడైనప్పటికీ మరుగుదొడ్డిలోకి వచ్చి నన్ను జాగ్రత్తగా కూర్చోపెట్టాడు. అంతటి నిష్ఠాగరిష్ఠుడైనప్పటికీ అలా చేయడంలో ఆయన ఎటువంటి తిరస్కృతి చూపలేదు. ఆయనకు ఖర్చులు అధికం. కాశీలో వసిస్తున్న సోదరులను ఆయనే పోషిస్తాడు. ఆయన భార్య మొదట్లో పిసినారిగా ఉండేది. ఇప్పుడు కుటుంబ భారం అధికం. తాను ఖర్చు చేద్దామనుకున్న డబ్బునంతటినీ ఖర్చు పెట్టలేకపోతోంది. కెప్టెన్ భార్య నాతో ఈయనకు గృహస్థ జీవనం రుచించడం లేదు, అందుకే సంసారం వదిలివేస్తానని చెప్పారు అంది. ఆ మాట నిజమే. అప్పుడప్పుడు ఆయన సంసారాన్ని పరిత్యజించాలన్న కోరిక వెలుబుచ్చేవాడు. కెప్టెన్ భక్తుల వంశంలో జన్మించినవాడు. ఆయన గారి తండ్రి సైన్యంలో పనిచేశారు. యుద్ధభూమిలో కూడా ఆయన ఒక చేత్తో
శివపూజ చేస్తూ మరో చేత్తో వర నుండి తీసిన ఖడ్గాన్ని ధరించి ఉండేవారని విన్నాను. కెప్టెన్ ఆచారాల నిష్టలని విషయంలో చాలా పట్టుదల గల వ్యక్తి. నేను కేశవసేన్ వద్దకు వెళ్ళేవాడిని కదా, అందుకని కెప్టెన్ ఒక నెల రోజుల పాటు నా వద్దకు రావడం మానేశాడు. నాతో ఇలా అన్నాడు: కేశవసేన్ ఆచారాలను ఉల్లంఘించిన వ్యక్తి. ఆంగ్లేయులతో కలిసి భుజిస్తాడు. కుమార్తెను వేరే కులం వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కులభ్రష్టుడయ్యాడు. అందుకు నేను ఇలా జవాబిచ్చాను: వాటన్నింటినీ నేను ఎందుకు పట్టించుకోవాలి? కేశవ్ హరినామం జపిస్తాడు. అందుకే నేను అతన్ని చూడడానికి వెళ్తాను. భగవత్ ప్రసంగాలు వినడానికి వెళ్తాను. నేను రాగి చెట్టు పళ్లను మాత్రమే తింటాను. ఆ చెట్టు ముళ్లతో నాకేమిటి పని? అయితే కెప్టెన్ తన పట్టు వదల్లేదు. మీరు కేశవసేన్ వద్దకు ఎందుకు వెళ్తారు అన్నాడు. దానితో నాకు విసుగు పుట్టింది. ఇలా అన్నాను: అతడి వద్దకు నేను వెళ్ళేది ధనం కోసం కాదు, హరినామం వినడానికి వెళ్తాను. నువ్వు లాట్ సాహెబ్ ఇంటికి ఎలా వెళ్తున్నావు? ఆయన ఒక మ్లేచ్చుడు. ఆయన సాంగత్యంలో నువ్వు ఎలా ఉండగలవు? ఇలా అనేసరికి కెప్టెన్ కాస్త మెత్తబడ్డాడు. కానీ ఆయన గొప్ప భక్తుడు. పూజ చేసేటప్పుడు కర్పూరంతో హారతి ఇస్తాడు. ఆసనంపై కూర్చొని స్తవస్తోత్రాలు పఠించేటప్పుడు ఆయన పూర్తిగా మరో వ్యక్తే అయిపోతాడు. అందులో తన్మయమైపోతాడు. షష్ఠ పరిచ్ఛేదం వేదాంత విచారణ మిథ్య, జ్ఞాని అయిన రైతు కథ. శ్రీరామకృష్ణులు మహిమతో. వేదాంత విచారణం ప్రకారం ఈ సంసారం మాయామయం, స్వప్నంలా మిథ్య. పరమాత్మ అనేది సాక్షి స్వరూపం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడింటిలోనూ సాక్షి స్వరూపమే. ఈ విషయాలన్నీ నీ మనోవైఖరికి నప్పుతాయి కదా. నీ వైఖరితో ఏకీభవించే కథ ఒకటి విను. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. గొప్ప జ్ఞాని. వ్యవసాయం చేస్తూ పొట్ట పోసుకునేవాడు. అతడు వివాహితుడు. చాలా కాలం తర్వాత అతడికి ఒక కుమారుడు జన్మించాడు. వాడికి హారు అని పేరు పెట్టాడు. కుమారుడి పట్ల తల్లిదండ్రులకు ఇద్దరికీ ఎంతో అనురాగం ఉండేది. అది సహజమే. ఎందుకంటే ఆ కుమారుడు కుటుంబానికి రత్నం లాంటివాడు. రైతు ఆధ్యాత్మిక ప్రవృత్తి కలవాడైనందున గ్రామస్తులందరూ అతన్ని ఇష్టపడేవారు. ఒకరోజు అతడు తన పొలంలో పని చేసుకుంటున్నాడు. అప్పుడు ఎవరో వచ్చి హారుకు కలరా సోకిందని చెప్పారు. రైతు ఇంటికి వెళ్ళి హారుకు చికిత్స చేయించాడు. కానీ వాడు మరణించాడు. దానితో ఇంట్లోని వారందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. కానీ రైతు మాత్రం ఏమీ జరగనట్లే ప్రవర్తించాడు. పైగా దుఃఖించి ఏమిటి ప్రయోజనం అంటూ అందరికీ ఓదార్పు చెప్పసాగాడు. తర్వాత సేద్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే భార్య ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆమె ఇలా అంది: నువ్వు ఎంత కఠినాత్ముడవు! కుమారుడి కోసం ఒక్క చుక్క కన్నీరైనా కార్చలేదు. అందుకు ఆ రైతు ప్రశాంత చిత్తంతో ఇలా సమాధానం ఇచ్చాడు: నేను ఎందుకు ఏడవలేదో చెప్పమంటావా? నిన్న నేనొక కలగన్నాను. అందులో నేను రాజునయ్యాను. 8 మంది కుమారులకు తండ్రినయ్యాను. వారితో ఎంతో ఆనందంగా ఉన్నాను. అంతలో మెలకువ వచ్చింది. ఇప్పుడు నేను సందిగ్ధంలో పడ్డాను. ప్రస్తుతం నేను ఆ 8 మంది కుమారుల కోసం దుఃఖించాలా, లేక ఈ ఒక్క హారు కోసమా? ఆ రైతు జ్ఞాని. అందుకే స్వప్నావస్థ ఏ విధంగా మిథ్యో జాగ్రత్తావస్థ కూడా అలాగే మిథ్య అని గ్రహించాడు. నిత్య వస్తువు ఒక్కటే, అది ఆత్మ. విశిష్టాద్వైతం బిల్వ ఫల దృష్టాంతం. నా మటుకు నేను అన్నింటినీ అంగీకరిస్తాను. తురీయావస్థతో కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3. నేను ఈ 3 స్థితులను అంగీకరిస్తాను. నేను అన్నింటినీ ఒప్పుకుంటాను. బ్రహ్మంతో పాటు మాయా, జీవజగత్తులు అన్నిటినీ ఒప్పుకునే పక్షంలో పూర్తి బరువు రాదు కదా. ఒక భక్తుడు: పూర్తి బరువా? అదేమిటి? అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు: బ్రహ్మం అనేది జీవజగత్తులచే ప్రతిపాదితమైనది. మొదట్లో నేతి అని విచారణ చేస్తున్నప్పుడు జీవజగత్తులను తృణీకరించవలసి ఉంటుంది. అహం భావన ఉన్నంత వరకు భగవంతుడే సమస్తం అయి ఉన్నాడన్న బోధ ఉండనే ఉంటుంది. ఆయనే 24 తత్వాలుగా అయి ఉన్నాడు. ఎవరైనా వ్యక్తి బిల్వఫలంలోని సారపదార్థం ఏమిటి అని మాట్లాడేటప్పుడు అందులోని సారం కండ మాత్రమే కానీ దాని పెంకు, విత్తనాలు కాదనేది అతడి ఉద్దేశం. అయితే బిల్వఫలపు మొత్తం బరువు గురించి మాట్లాడేటప్పుడు కేవలం కండ బరువును మాత్రమే తూచితే సరిపోదు. అతడు విత్తనాలు, పెంకు, కండ సమస్తము అంగీకరించాలి. విత్తనాలు, పెంకు, కండ అన్నీ అదే ఫలానికి చెందినవి. నిత్యం
లీలలు రెండూ ఒకే వస్తువుకు చెందినవి. అందుకే నేను నిత్యం లీలలు అన్నింటినీ అంగీకరిస్తాను. మాయా అంటూ ప్రపంచాన్ని కొట్టిపడేయను. అలా చేసినట్లయితే బరువు తక్కువైపోతుంది. నిత్యం, లీల, జ్ఞానయోగం, భక్తియోగం. మహిమాచరణ్. ఇది చక్కటి మేళనం. నిత్యం నుండి లీలకు, మళ్ళీ లీల నుండి నిత్యానికి. శ్రీరామకృష్ణులు. జ్ఞానులు అంతా స్వప్నంగానే కాంచుతారు. అయితే భక్తులు అన్ని అవస్థలను అంగీకరిస్తారు. జ్ఞానుల నుంచి పాలు కేవలం బొట్లు బొట్లుగానే స్రవిస్తాయి. అందరూ నవ్వారు. కొన్ని ఆవులు గ్రాసాన్ని ఎంచుకొని మరీ మేస్తాయి. అందుకే అవి బొట్లు బొట్లుగా పాలను ఇస్తాయి. అయితే విచక్షణ చేయకుండా ఏది పడితే దాన్ని తినే ఆవులు కడవల కొద్దీ పాలు ఇస్తాయి. ఉత్తమ భక్తుడు నిత్యం, లీలలు రెండింటినీ అంగీకరిస్తాడు. అందుకే అతడు మనస్సును నిత్యం నుండి కిందకి తీసుకువచ్చినప్పుడు కూడా భగవంతునితో యోగం కలిగే ఉంటాడు. అటువంటి భక్తుడు కడవల కొద్దీ పాలు ఇచ్చే ఆవులాంటి వాడు. అందరూ నవ్వారు. మహిమ. అయితే అలా ఏది పడితే దాన్ని తినే ఆవు ఇచ్చే పాలలో అదో రకమైన వాసన వస్తుంది. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఆ మాట నిజమే. అందుకే ఆ పాలను కొద్దిగా వేడి చేయాలి. మంటపైన కొద్దిగా వేడి చేయాలి. పాలను జ్ఞానాగ్నిలో కొద్దిగా వేడి చేసినట్లయితే మరే వాసన ఉండదు. అందరూ నవ్వారు. ఓంకారం నిత్యం, లీలల యోగం. మహిమతో. ఓంకారాన్ని మీరు కేవలం అకారం, ఉకారం, మకారాలతో చెబుతారు. మహిమ. అకారం, ఉకారం, మకారం అంటే అర్థం సృష్టి, స్థితి, లయాలు. శ్రీరామకృష్ణులు. నేను గంట యొక్క టం అనే శబ్దపు ఉపమానాన్ని ఇస్తాను. ట అ అది లీలలో నుండి నిత్యంలో లయమవడం. స్థూల, సూక్ష్మ కారణాలు మహాకారణంలో లయమవడం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థల నుండి తురీయావస్థలో లయమవడం. గంట మోగడం అనేది సముద్రంలో ఒక పెద్ద వస్తువు పడటం లాంటిది. అప్పుడు తరంగాలు ప్రారంభమవుతాయి. నిత్యం నుండి లీల ప్రారంభమవుతుంది. మహాకారణం నుండి స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు బయటకు వస్తాయి. అదే తురీయావస్థ నుండి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు బయలుదేరతాయి. మళ్ళీ మహాసముద్రం నుండి ఉత్పన్నమైన తరంగాలు మహాసముద్రంలోనే లయమవుతాయి. నిత్యాన్ని పట్టుకుంటూ వెళ్తే లీల, మళ్ళీ లీలను పట్టుకుంటూ వెళ్తే నిత్యం. అందుకే నేను టం అనే ఘంటానాదపు ఉపమానం ఇస్తాను. నేను వీటన్నింటినీ స్పష్టంగా చూశాను. అంతం లేని చిత్ సముద్రం నాకు దర్శనం అయింది. అందులో నుండి ఈ లీల అంతా పైకి లేచింది. మళ్ళీ అందులోనే లయమైపోయింది. చిదాకాశంలో కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతాయి. మళ్ళీ అందులోనే లయమైపోతాయి. ఇదంతా నాకు దర్శనం అయింది. పుస్తకాలలో ఏం రాస్తుందో నాకు పెద్దగా ఏమీ తెలియదు. మహిమ. అటువంటి వాటిని దర్శించిన వారు శాస్త్రాలు రాయలేదు. వారు సర్వదా తమ భావంలోనే మునిగి ఉండేవారు. ఇక శాస్త్రాలు ఎప్పుడు రాస్తారు? రాయడానికి కాస్త లెక్కలు కట్టే బుద్ధి అవసరం అవుతుంది. ఋషుల నుండి ఆ విషయాలు విని ఇతరులు ఆ పుస్తకాలు రాశారు. బ్రహ్మానందం చవిచూస్తే సంసారాసక్తి క్షీణిస్తుంది. శ్రీరామకృష్ణులు. కామినీ కాంచనాల పట్ల ఉన్న అనురక్తి తొలగిపోదు. ఎందుకని అని సంసారులు అడుగుతూ ఉంటారు. భగవంతుణ్ణి ప్రాప్తించుకుంటే ఆ అనురక్తి తొలగిపోతుంది. ఒకసారి బ్రహ్మానందాన్ని కనుక చవిచూసినట్లయితే ఇంద్రియ సుఖాలు అనుభవించాలనో లేక ధనం, పేరు, ప్రతిష్టల కోసమనో మనస్సు పరుగులెత్తదు. దీపపు పురుగు ఒకసారి వెలుగును చూస్తే అది మళ్ళీ చీకటిలోకి పోదు. రావణుడితో అతడి మిత్రుడు కొందరు ఇలా అన్నారు. నువ్వు సీత కోసం నీ మాయాజాలంతో నానా రూపాలు ధరించి వెళ్తూ ఉంటావు. అయితే రాముడి రూపమే ధరించి సీత వద్దకు వెళ్ళవు ఎందుకని? అందుకు రావణుడు ఇలా సమాధానం ఇచ్చాడు. తుచ్చం బ్రహ్మపదం పరవధూసంగ కృత. నేను రామచింతన చేసినప్పుడు బ్రహ్మపదం కూడా తుచ్చమైపోతుంది. ఇక పరస్త్రీ విషయం వేరే చెప్పాలా? అటువంటి సామాన్య విషయం కోసం రాముడి రూపాన్ని ఎలా ధరించగలను? సాధన భజనల ఉద్దేశం ఒక్కటే. అది సంసారానురక్తి తొలగించుకోవడం ఎలా అన్నదే. భగవచ్చింతన ఎంత అధికంగా చేస్తే ఆ మేరకు సామాన్య భోగవస్తువుల పట్ల అనురక్తి ఉడిగిపోతుంది.
ఆయన పాదపద్మాల పట్ల భక్తి ఎంతగా వృద్ధి చెందితే అంతగా విషయవాసనలు సన్నగిల్లుతాయి. దేహ సుఖాల పట్ల దృష్టి అంతగా తగ్గిపోతుంది. అప్పుడు పరస్త్రీ తల్లిగా తోస్తుంది. భార్య ఆధ్యాత్మిక జీవితంలో తోడ్పాటు అందించే సహచరిగా గోచరమవుతుంది. పశుభావాలు తొలగిపోతాయి. దైవీభావాలు ఉత్పన్నం అవుతాయి. అటువంటి వ్యక్తి సంసారం పట్ల పూర్తి అనాసక్తుడు అవుతాడు. అతడు సంసారంలో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడై చరిస్తాడు. చైతన్యదేవుల శిష్యులు అనాసక్తులై సంసారంలో జీవించారు. జ్ఞాని భక్తుడు మహిమతో యథార్థ భక్తుడైన వాడికి నువ్వు వేలాది వేదాంతపు వాదనలు ఉదహరించవచ్చు. సర్వం స్వప్నవత్ అని వివరించను వచ్చు. అయితే అతడి భక్తిని మాత్రం కదల్చలేవు. అటు ఇటు తిరుగుతూ అతడు మళ్ళీ భక్తినే ఆశ్రయిస్తాడు. ఒక బేతవనంలో ముసలం ఒకటి పడి ఉండేది. దానితోనే ముసలం కులనాశనం, యదువంశమంతా అంతరించిపోయింది. శివుడి అంశతో జన్మించిన వ్యక్తి జ్ఞాని అవుతాడు. అతడి మనస్సు సర్వదా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే భావన వైపుకే మరలి ఉంటుంది. విష్ణు అంశతో జన్మిస్తే ప్రేమ భక్తి కలుగుతుంది. ఆ ప్రేమభక్తి తొలగిపోయేది కాదు. జ్ఞాన విచారణల తర్వాత ఆ ప్రేమభక్తి కొద్దిగా తగ్గుముఖం పట్టవచ్చునేమో కానీ అది మళ్ళీ 1000 రెట్లు పెంపొందుతుంది. ముసలం యదువంశాన్ని ధ్వంసం చేసివేసింది కదా, అలాగన్నమాట. సప్తమ పరిచ్ఛేదం. మాతృసేవ. శ్రీరామకృష్ణులు హాజరా. శ్రీరామకృష్ణుల గదికి తూర్పుగా ఉన్న వసారాలో హాజరా కూర్చుని జపం చేసుకుంటున్నాడు. అతడి వయస్సు 46 లేక 47 సంవత్సరాలు. అతడి జన్మస్థలం కామార్పుకూర్కు దగ్గరలోనే. ఎంతో కాలం వైరాగ్యంతో ఉన్నాడు. ఇంటికి వెళ్లకుండా బయటనే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి పోతాడు. ఇంటి వద్ద కాస్త పొలం ఉంది. దానితో భార్యాబిడ్డలకు జీవనం గడిచిపోతోంది. అయితే హాజరాకు 1000 రూపాయల అప్పు ఉంది. దాన్ని తీర్చడం ఎలా అన్న చింతతో అతడు అహర్నిశలు సతమతమవుతూ ఉంటాడు. తరచూ కలకత్తాకు వెళ్ళి వస్తూ ఉంటాడు. అక్కడ టంటన్నియాలో వసిస్తున్న ఈశాన్ చంద్ర ముఖోపాధ్యాయ హాజరాను ఎంతగానో ఆదరిస్తాడు. సాధువులా అతన్ని సేవిస్తాడు. శ్రీరామకృష్ణులు కూడా సర్వదా హాజరా యోగక్షేమాలను విచారిస్తూ ఉంటారు. అతడితో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అతడి దోవతి చిరిగిపోతే కొత్త దోవతిని ఇప్పిస్తారు. అయితే అతడికి వాదనలు అంటే ఎంతో ఆసక్తి. ఒకసారి ఆ వాదనల ప్రవాహంలో ఎక్కడికో కొట్టుకుపోతూ ఉంటాడు కూడా. వసారాలో ఆసనం వేసి కూర్చుంటాడు. సదా సర్వవేళలా జపమాల చేత పుచ్చుకొని జపం చేస్తూ ఉంటాడు. హాజరా తల్లికి అనారోగ్యంగా ఉందన్న వార్త వచ్చింది. రామ్లాల్ స్వగ్రామం నుండి తిరిగి వచ్చేటప్పుడు హాజరా తల్లి రామ్లాల్ చేతులు పుచ్చుకొని ఇలా బ్రతిమాలుకుంది. నాయనా రామ్లాల్, మీ బాబాయితో అనగా శ్రీరామకృష్ణులు నా అభ్యర్థన తెలియచేయి. ఏదో విధంగా నచ్చచెప్పి ప్రతాప్ అనగా హాజరాను ఇక్కడకు పంపమని చెప్పు. అతడిని ఒకసారి చూడాలని ఉంది. శ్రీరామకృష్ణులు హాజరాకు అదే విషయం చెప్పారు. ఒకసారి ఇంటికి వెళ్ళి మీ అమ్మగారిని చూసిరా. ఆమె రామ్లాల్తో పరిపరి విధాలా చెప్పి పంపించింది. అమ్మకు కష్టం కలిగిస్తే భగవచ్చింతన సాధ్యమయ్యేనా? ఒకసారి వెళ్ళిరా అన్నారు. భక్తులు వెళ్ళిపోయాక మహిమాచరణ్ శ్రీరామకృష్ణుల వద్దకు హాజరాను తీసుకువచ్చాడు. మా కూడా అక్కడే ఉన్నాడు. మహిమాచరణ్ నవ్వుతూ శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు. అయ్యా, మీతో ఒక విషయం మాట్లాడాలి. హాజరాను మీరు ఇంటికి వెళ్ళమని చెప్పారట కదా. అయితే అతడికి ఇంటికి వెళ్ళాలని ఏమాత్రం ఇష్టం లేదు. శ్రీరామకృష్ణులు అతడి తల్లి రామ్లాల్ వద్ద ఎంతగానో బాధపడిందట. అందుకే కనీసం 3 రోజుల పాటైనా ఇంటికి వెళ్ళి ఆమెను చూసి రమ్మని అతడితో చెప్పాను. అమ్మను కష్టపెడితే ఆధ్యాత్మిక సాధనల్లో ఫలం దక్కుతుందా ఏమిటి? నేను బృందావనం వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోదామని దాదాపుగా నిశ్చయం చేసుకున్నాను. అంతలో నాకు మా అమ్మ జ్ఞప్తికి వచ్చింది. నేను ఆమె నుండి దూరమైపోయినట్లయితే ఆమె విలపిస్తుంది అనుకున్నాను. తరువాత మధుర్బాబుతో కలిసి ఇక్కడకు వచ్చేశాను. అయినా హాజరా లాంటి జ్ఞానికి సంసారంలోకి వెళ్తే మటుకు భయం ఎందుకు? మహిమ నవ్వుతూ, హాజరా జ్ఞాని అయిపోయినప్పుడే కదా ఆ ప్రశ్న తలెత్తేది. శ్రీరామకృష్ణ నవ్వుతూ, హాజరాకు సర్వం సిద్ధించింది. పిల్లలు కాస్త అప్పు కారణంగానే అతడి మనసు సంసారం వైపు కాస్త నిలిచి ఉంది. పెద్దమ్మకు రోగాలన్నీ నయమైపోయాయి, కానీ కాస్త జబ్బు చేసింది అంతే అని జనం అంటూ ఉంటారు కదా. అందరూ నవ్వారు. మహిమ, అయితే అతడి జ్ఞానం ఎక్కడ ఉంది మహాశయ?
శ్రీరామకృష్ణులు నవ్వుతూ, లేదు నాయనా, నీకు ఆ సంగతి తెలియదు. హాజరా ఉత్తముడని అందరూ అంటూ ఉంటారు. అతడు రాస్మణి ఆలయంలో వసిస్తుంటాడని అందరికీ తెలుసు. జనం సర్వదా హాజరా గురించే చెబుతూ ఉంటారు. శ్రీరామకృష్ణుల గురించి అడిగే నాదుడే లేడు. అందరూ నవ్వారు. హాజరా, మీరు అసదృశులు. మీకు సాటి అయిన వారు లేరు. అందుకే మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేకున్నారు. శ్రీరామకృష్ణులు, అది సంగతి. అసదృశులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేము కదా. మరి అలాంటప్పుడు జనం తమను గురించి ఎందుకు పట్టించుకుంటారు? అందరూ నవ్వారు. మహిమ మహాశయ, అతడికి మాత్రం ఏం తెలుసు? మీరు ఎలా చెబితే అలా చేస్తాడు. శ్రీరామకృష్ణుడు, అదేం కాదు. నువ్వే అతన్ని అడిగి చూడు. నాతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటాడతడు. మహిమ, ఎక్కువగా వాదిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు, పైగా మధ్య మధ్యలో నాకు పాఠాలు కూడా నేర్పుతూ ఉంటాడు. అందరూ నవ్వారు. ఒక్కోసారి అతడి వాదనలు మితిమీరిపోయినప్పుడు అతన్ని నేను తిట్టడం కూడా జరిగింది. తర్వాత నేను దోమతెరలో పడుకొని ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడానో జ్ఞప్తికి వస్తుంది. హాజ్రాను బాధ పెట్టానన్న ఆలోచనతో నాకు క్షోభ కలుగుతుంది. వెంటనే లేచి వెళ్ళి హాజ్రాకు ప్రణామం చేసి వస్తాను. అప్పటికి కానీ నా మనస్సు స్థిమితపడదు. శుద్ధ ఆత్మ ఈశ్వరుడు. హాజ్రాతో, నువ్వు శుద్ధ ఆత్మను అనగా ఈశ్వరుడు అని ఎందుకు అంటావు? శుద్ధాత్మ నిష్క్రియమైనది, 3 అవస్థలకు సాక్షీభూతం అయినది. సృష్టి స్థితి లయాల గురించి ఆలోచించినప్పుడు దాన్ని ఈశ్వరుడు అంటాను. శుద్ధాత్మ ఎలా ఉంటుందో తెలుసా? అది సూదికి సుదూరంలో ఉన్న అయస్కాంతం లాంటిది. అయితే సూది కదులుతూనే ఉంటుంది, కానీ అయస్కాంతం ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది, నిష్క్రియమై ఉంటుంది. అష్టమ పరిచ్ఛేదం. సంధ్యాకాల సంకీర్తన. ఈశాన్తో సంభాషణ. సాయంకాలం అవబోతోంది. శ్రీరామకృష్ణులు గదిలో పచార్లు చేస్తున్నారు. మా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఉన్నట్టుండి శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా అతడితో ఇలా అన్నారు. నాకు 1-2 నారవస్త్రాలు పట్టుకురా. నేను అందరి వస్త్రాలను ఉపయోగించలేను కదా. మొదట్లో కెప్టెన్ను అడుగుదామనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వే పట్రా. మా కూర్చున్నవాడు లేచి నిలబడి చిత్తమండి అన్నాడు. సంధ్యాకాలమైంది. శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి ధూపం వేశారు. ఆయన గదిలోని దేవతాపటాలకు మొక్కి బీజమంత్రాన్ని జపించారు. పిదప నామసంకీర్తన చేయసాగారు. గది బయట అపూర్వమైన శోభ నెలకొని ఉంది. కార్తీక మాసపు శుక్లపక్ష సప్తమి తిథి. దక్షిణేశ్వర కాళికాలయం విమలచంద్ర కిరణాలలో స్నానం చేస్తూ ఉన్నట్లుంది. మరోవైపు భాగీరథి మెల్లమెల్లగా ప్రవహిస్తుంది. పోటు ఆగిపోయింది. దేవాలయ హారతినాదాలు గంగానది యొక్క స్నిగ్ధ ఉజ్వల ప్రవాహం నుండి ఉత్పన్నమవుతున్న మర్మర ధ్వనితో కలిసిపోయి సుదూరంలో లయమైపోతున్నాయి. ఆలయపు ఆవరణలో ఏకకాలంలో కాళీ, విష్ణు శివాలయాలలో కన్నుల పండువగా హారతి జరుగుతోంది. పూజారి 12 శివలింగాలకు ఒక్కొక్కటిగా హారతి ఇస్తున్నాడు. అతని కుడి చేతిలో పంచదీపం, ఎడమ చేతిలో గంట, వెంట ఉన్న పరిచారకుని చేతిలో జేగంటలు ఉన్నాయి. నహబత్తులో నుండి సాయం సంధ్యాకాలపు రాగాలు వినవస్తున్నాయి. ఆనందమయ కాళీమాత నిత్యోత్సవం జీవునికి ఇలా జ్ఞప్తి చేస్తున్నట్లు ఉంది. ఓ జీవుడా, నువ్వు నిరాశతో కృంగిపోవద్దు. సంసారంలో సుఖదుఖాలు ఉన్నాయన్నమాట నిజమే. అయితే ఏమిటి? ఉంటే ఉండనివ్వు. నీ మటుకు నువ్వు సదా ఆనందంలో విహరిస్తూ ఉండు. ఎందుకంటే మనకు అమ్మ ఉంది కదా. ఏ అమ్మ? జగత్తుకు అమ్మ. దాసీపుత్రుడికి తినడానికి సరియైన తిండి దొరక్కపోవచ్చు, ధరించడానికి మంచి వస్త్రం లేకపోవచ్చు, వసించడానికి సరియైన చోటు లేకపోవచ్చు. అయితేనేం, మా అమ్మ ఉంది అనే ధీమా అతడికి ఉంటుంది. మన తల్లి సవతి తల్లి కాదు, సొంత తల్లి. నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడికి పోతాను అన్నీ ఆమెకే ఎరుక. ఇవన్నీ మనం తెలుసుకుని ఏం చెయ్యాలి? అవసరమైతే ఆమె తెలియచేస్తుంది. నువ్వు మాత్రం ఆనందంలో మునిగిపో. శ్రీరామకృష్ణులు గదిలో తమ సహజమైన ఆనందమయ స్థితిలో ఓలలాడుతున్నారు. ఇంతలో కలకత్తా నుండి ఈశాన్ వచ్చాడు. అతడికి భగవంతుని మీద ప్రగాఢ విశ్వాసం. ఎవరైనా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పావనదుర్గానామాన్ని ఒక్కసారి ఉచ్చరించినట్లయితే పరమశివుడు త్రిశూలాన్ని చేతపట్టుకుని వెంట వస్తూ అతన్ని అన్ని విపత్తుల బారి నుండి సంరక్షిస్తాడు అని ఈశాన్ అంటూ ఉంటాడు. విశ్వాసం, కర్మయోగం, వైదీభక్తి, రాగభక్తి. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, నీకు అపారమైన విశ్వాసం ఉంది, అయితే మాకు అంతగా లేదు. అందరూ నవ్వారు. విశ్వాసం ద్వారా మాత్రమే భగవంతుణ్ణి పొందగలం. ఈశాన్, అవునండి. శ్రీరామకృష్ణులు,
నువ్వు జపం, సంధ్యావందనం, ఉపవాసం, పురస్చరణ మొదలైన కర్మలను అనుష్ఠిస్తూ ఉంటావు. అది చాలా మంచిది. ఎవరైనా వ్యక్తి భగవంతుని పట్ల యథార్థంగా ఆకర్షితుడైనప్పుడు ఆయన ఆ వ్యక్తితో ఈ సమస్త కర్మలు వనరింపచేస్తాడు. ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా ఈ కర్మలన్నింటినీ నిర్వర్తించినట్లయితే నిశ్చయంగా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. శాస్త్రాలలో అనేక కర్మలు చేయమని చెప్పబడి ఉంది. కనుకనే నేను ఈ కర్మలను చేస్తున్నాను. ఇటువంటి భక్తిని వైదీభక్తి అంటారు. రాగభక్తి అని మరొకటి ఉంది. అది భగవంతుని పట్ల విశేషమైన ప్రేమానురాగాలు కలిగి ఉన్నప్పుడు జనిస్తుంది. ప్రహ్లాదునికి ఆ భక్తే ఉండేది. ఆ భక్తి కలిగినప్పుడు అటు పిమ్మట వైదీకర్మల అవసరం ఉండదు. నవమ పరిచ్ఛేదం. దాసుడి మనోగతం. సంధ్యాకాలానికి మునుపు మా అటు ఇటు పచార్లు చేస్తూ ఇలా తలపోస్తున్నాడు. రాముడి ఇచ్ఛ. ఇది ఎంత చక్కటి విషయం. దీనితో ప్రీడెస్టినేషన్ అనగా భగవంతుడి సంకల్పం, ఫ్రీవిల్ అనగా స్వతంత్రేచ్ఛల మధ్య ఉన్న సంఘర్షణ సమసిపోతుంది. రాముడి ఇచ్చ కారణంగా నన్ను దొంగలు తోడ్కొని వెళ్లారు. రాముడి ఇచ్చ కారణంగా నేను పొగ త్రాగుతూ ఉన్నాను. రాముని ఇచ్చ కారణంగా నన్ను పోలీసులు పట్టుకున్నారు. నేను సాధువు అయింది కూడా రాముడి ఇచ్చ వల్లనే. ఓ ప్రభు, నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు. కేవలం సద్బుద్ధిని మాత్రమే ప్రసాదించు. నాతో దొంగతనం చేయించవద్దు. ఇలా ప్రార్థించడం కూడా రాముడి ఇచ్చ కారణంగానే. సత్సంకల్పం, దుష్ట సంకల్పం ఈ రెండింటినీ ఇచ్చింది ఆయనే. ఇక్కడ మనకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు. భగవంతుడు దుష్ట సంకల్పాలను ఎందుకు కలిగిస్తాడు? దొంగతనం చేయాలన్న ఆలోచనలను ఆయన ఎందుకు పుట్టిస్తాడు? దీనికి సమాధానంగా శ్రీరామకృష్ణులే ఇలా అన్నారు. జంతువుల్లో పులి, సింహము, పాము వంటి క్రూరమైనవి ఉన్నాయి. వృక్షాలలో విషవృక్షాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనుషుల్లో కూడా దొంగలు, వంచకులు ఉన్నారు. మరి భగవంతుడు వారిని ఎందుకు సృష్టించాడు అని అడిగితే దానికి సమాధానం ఎవరు చెప్పగలరు? భగవంతుడి లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు? శ్రీరామకృష్ణుల భక్తి గురించి ఆలోచించే కొద్దీ మనం ఆశ్చర్యభరితులమైపోతాము. కేశవ్ సేన్ హరినామం జపిస్తాడు, భగవచ్చింతన చేస్తాడు. అది విన్న వెంటనే ఆయన కేశవ్ను చూడడానికి పరుగులు పెడతారు. కేశవ్ తమకు అత్యంత ఆత్మీయుడైపోయాడు. అతడిపై కెప్టెన్ మోపిన ఆరోపణలను శ్రీరామకృష్ణులు ఖాతరు చేయలేదు. కేశవ్ సేన్ విదేశాలకు వెళ్ళాడు. ఆంగ్లేయులతో కలిసి భోజనం చేశాడు. కుమార్తెకు కులాంతర వివాహం చేశాడు. కేశవ్ సేన్పై ఇటువంటి ఆరోపణలను మోపి కెప్టెన్ అతన్ని ఆడిపోసుకున్నప్పుడు శ్రీరామకృష్ణులు కెప్టెన్ మాటలను ఖాతరు చేయలేదు. కావలసింది రేగిపండు మాత్రమే. దాని ముళ్లతో మనకేమిటి పని? భక్తి ప్రవాహంలో సాకారవాదులు, నిరాకారవాదులు ఒకటైపోతారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఏకమైపోతారు. చతుర్వర్ణాల వారు కలిసి జీవిస్తారు. అంతిమ విజయం భక్తిదే. జై రామకృష్ణ, జై జై రామకృష్ణ. సనాతన ధర్మపు ఈ విశ్వజననీ భావానికి తిరిగి జీవం పోసింది నువ్వే. బహుశా అందుకేనేమో అన్ని సంప్రదాయాల వారికి నీ పట్ల అంతటి ఆకర్షణ. సకల మతావలంబులు నిన్ను పరమ ఆత్మీయునిగా ఎంచి ఆలింగనం చేసుకుంటున్నారు. కులం ఏదైనా, మతం ఏదైనా నువ్వు చూసేది కేవలం ఆంతరంగిక భక్తిని మాత్రమే. ఎవరైనా భక్తిపరుడైతే చాలు, అతడు నీకు అత్యంత సన్నిహితుడైపోతాడు. మహమ్మదీయునికి అల్లా మీద ప్రేమ ఉంటే చాలు, క్రైస్తవునికి యేసుక్రీస్తు మీద భక్తి ఉంటే చాలు. వారిని నువ్వు స్వబాంధవులుగాని పరిగణిస్తావు. నదులు విడివిడిగా ప్రవహించినా వాటన్నిటికీ గమ్యస్థానం సాగరమే కదా. ఈ విశ్వబ్రహ్మాండం మహా చిదాకాశంలో ఆవిర్భవించి తదనంతర కాలంలో లయమైపోతుందని వింటూ ఉంటాము. మహాసముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున పైకి ఎగిసి మళ్లీ కాలంలో లయమైపోతాయి. ఆనంద సాగరంలో అనంతలీల లహరి. ఆ లీలకు ఆది ఏమిటి, అంతం ఏమిటి? దానిని మాటల్లో వర్ణించలేం, మనస్సుతో ఊహించలేం. చివరకు మానవుడి శక్తి ఏపాటిది? అతడి మేధస్సు కూడా పరిమితమైనదే కదా. మహాపురుషులు సమాధి నిమగ్నులై ఆ నిత్య పరమ పురుషుణ్ణి దర్శించారు. అయితే వారు దర్శించింది ఈ చర్మచక్షువులతో కాదు, దివ్యచక్షువులతో. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి విశ్వరూపాన్ని దర్శించింది. ఋషులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందింది. స్వర్గంలో ఉన్న పరమపిత యేసుక్రీస్తు సందర్శించింది ఆ దివ్యచక్షువులతోనే. ఆ చక్షువులు ఎలా ఏర్పడతాయి? వ్యాకులత ద్వారా అని శ్రీరామకృష్ణులు చెబుతూ ఉంటారు. మరి ఆ వ్యాకులత ఎలా జనిస్తుంది? సంసారం పరిత్యజించాలా? ఇవాళ ఆయన
అలాగని ఏం చెప్పలేదే. దశమ పరిచ్ఛేదం. సన్యాసికి సంచయం నిషేధం. మద్గత అంతరాత్మ. ఆదివారం నవంబర్ 9, 1884. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద పూర్వాభిముఖులై కూర్చొని ఉన్నారు. భక్తులు నేల మీద కూర్చొని ఉన్నారు. మధ్యాహ్న సమయం మా వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి కింద కూర్చున్నాడు. క్రమంగా తక్కిన భక్తులు కూడా రాసాగారు. పలువురు బ్రహ్మ సమాజపు భక్తులతో పాటు విజయకృష్ణ గోస్వామి కూడా అక్కడకు వచ్చి ఉన్నాడు. పూజారి రామ్ చక్రవర్తి కూడా అక్కడ ఉన్నాడు. కాసేపటి తర్వాత మహిమాచరణ్, నారాయణ్, కిశోరీలు వచ్చారు. శీతాకాలం ప్రారంభమవుతోంది. శ్రీరామకృష్ణులకు చొక్కాలు కావలసి వచ్చింది. వాటి కోసం ఆయన మాకు చెప్పి ఉన్నారు. 2 చొక్కాలతో పాటు మందపాటి వస్త్రంతో కుట్టిన మరో చొక్కాను కూడా తెచ్చాడు అయితే ఆ చొక్కాను తెమ్మని శ్రీరామకృష్ణులు చెప్పలేదు. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు దాన్ని వాపసు తీసుకువెళ్లడమే మంచిది. దాన్ని నువ్వే వాడుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. అది సరే, నేను ఎటువంటి చొక్కాలు తెమ్మని చెప్పాను? అయ్యా, మీరు మామూలు కుర్తాలే పట్టుకురమ్మని చెప్పారు. ఈ మందమైన కుర్తా గురించి చెప్పలేదు శ్రీరామకృష్ణులు. అయితే దానిని వెనక్కు తీసుకువెళ్ళు. విజయ్ తదితరులతో, ఇలా చూడండి, ద్వారికాబాబు నాకు సాలువానొక దానిని ఇచ్చాడు. మర్నాడే భక్తులు కూడా ఒక సాలువాను తీసుకువచ్చారు. అయితే నేను దానిని తీసుకోలేదు. శ్రీరామకృష్ణులు ఇంకా ఏదో చెప్పబోతున్నారు. అంతలో విజయ్ ఇలా అన్నాడు, అవునండి, మనకు అవసరం ఉన్నంత మేరకు మాత్రమే అంగీకరించాలి. అలా ఇవ్వడానికంటూ ఒక మనిషి కూడా ఉండాలి. మనిషి కాకపోతే మరెవరు ఇవ్వగలరు? శ్రీరామకృష్ణులు, ఇచ్చేవాడు ఆ భగవంతుడే. అత్తగారు తన కోడలితో ఇలా అంది, అమ్మాయి, సేవ చేయడానికంటూ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉండనే ఉన్నారు. నీ కూడా పాదాలు ఒత్తడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది. అందుకు కోడలు, అత్తగారు, ఆ భగవంతుడే నా పాదాలు ఒత్తుతాడు. వేరే ఎవరి అవసరం నాకు లేదు అంది. ఆమె భగవంతుడి పట్ల యథార్థమైన భక్తి కలిగి ఉంది కాబట్టే అలా అంది. ఒకసారి ఒక ఫకీరు అక్బర్ పాదుషా వద్దకు కొంత ధనం యాచించే నిమిత్తం వెళ్ళాడు. ఆ సమయంలో అక్బర్ నమాజ్ చదువుతున్నాడు. ఓ ప్రభు, నాకు సంపదలను ప్రసాదించు అని ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఫకీరు తిరిగి వెళ్ళిపోసాగాడు. అది చూసి అక్బర్ ఆయనను కూర్చోమని సైగ చేశాడు. నమాజు పూర్తయ్యాక అక్బర్ ఆ ఫకీర్ను, ఇందాక మీరు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. ఫకీరు, సిరినివ్వు, సంపదలనివ్వు అని మీరే యాచిస్తున్నారాయే. అటువంటప్పుడు ఏమైనా యాచించాలి అంటే ఆ భగవంతుణ్ణే యాచిస్తాను. మరో భిక్షగాణ్ణి యాచించడం ఎందుకు అనుకుని వెళ్ళిపోబోయాను అని బదిలిచ్చాడు విజయ్. నేను గయలో ఒక సాధువును చూశానండి. అతడు దేనికోసమూ ఎటువంటి ప్రయత్నమూ చేయడు. ఒకరోజు భక్తులకు భోజనం పెడదామన్న సంకల్పం కలిగింది అతడికి. మేం వెళ్ళి చూసేసరికి మైదాపిండి, నెయ్యి, పళ్ళు మొదలైన ఆహార పదార్థాలన్నీ ఎక్కడి నుండో వచ్చాయి. 3 రకాల సాధువులు, శ్రీరామకృష్ణులు, విజయ్ తదితరులతో. సాధువులలో ఉత్తమ, మధ్యమ, అధమ సాధువులని 3 రకాల వారు ఉన్నారు. ఉత్తమ సాధువులు ఆహారం కోసం ఎటువంటి ప్రయత్నము చెయ్యరు. దండి సాధువుల్లాంటి వారు మధ్యమ, అధమ రకాలకు చెందినవారు. మధ్యమ సాధువు ఆహారం నిమిత్తం ఏదో ఒక ఇంటి ముందు నమో నారాయణ అని చెప్పి నిలబడతాడు. అధమ సాధువుకు భిక్ష లభించనట్లయితే కోట్లాటకు దిగుతాడు. అందరూ నవ్వారు. ఉత్తమ సాధువు ప్రవర్తన కొండ చిలువలా ఉంటుంది. అతడు ఒక చోట కూర్చొని ఉంటాడు. ఆహారమే అతడి వద్దకు వస్తుంది. కొండ చిలువ తాను ఉన్న చోటు నుండి పక్కకు కదలదు. బాల బ్రహ్మచారి అయిన ఒక కౌమార సన్యాసి భిక్షాటనకు వెళ్ళాడు. ఒక అమ్మాయి అతనికి భిక్షనిచ్చింది. ఆమె స్తనాలను చూసి అతడు ఆమెకు ఛాతిపైన వ్రణాలు లేచాయని తలచి వాటి గురించి ఆమెను అడిగాడు. అప్పుడు ఇంట్లో స్త్రీలు వచ్చి ఆ అమ్మాయి గర్భం నుంచి ఏదో ఒకరోజు సంతానం జనిస్తుందని, అప్పుడు భగవంతుడు ఆ స్తనాల ద్వారా వారికి పాలు ఇప్పిస్తాడని విశదపరిచారు. భగవంతుడు వారి కోసం ఏర్పాట్లు చేసి ఉన్నాడని చెప్పారు. ఈ మాటలు విని ఆ సన్యాసి ఆశ్చర్యభరితుడై ఇలా అన్నాడు, మరి అలాగైతే నాకు భిక్ష ఎత్తాల్సిన అగత్యం లేదు. నా కోసం కూడా భగవంతుడు ఏదో ఒక ఏర్పాటు చేసే ఉంటాడు. మరి అలాగైతే మేం కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదా అని కొందరు భక్తులు ఆలోచిస్తున్నారు. శ్రీరామకృష్ణులు, కానీ ప్రయత్నం చేయడం అవసరం అని భావించేవారు ప్రయత్నించి తీరాలి. విజయ్, ఈ విషయమై భక్తమాలలోని
చక్కని కథ ఒకటి ఉంది కదండి. శ్రీరామకృష్ణులు: అదేమిటో మాకు కాస్త చెప్పు. విజయ్: లేదండి, మీరే చెప్పండి. శ్రీరామకృష్ణులు: కాదు కాదు, నువ్వే చెప్పు, నాకు సరిగా గుర్తుకు రావడం లేదు. హనుమంతుని స్థితి: కాకి రామజపం, పూర్ణ జ్ఞానం. ప్రారంభంలో శ్రవణం చేయవలసి ఉంటుంది, అందుకే నేను వాటిని మొట్టమొదట్లో వినేవాడిని. కానీ ప్రస్తుతం నేను ఉన్న స్థితి వేరు. హనుమంతుడు ఇలా అన్నాడు: నేను తిదివార నక్షత్రాలను ఎరుగను, నేను కేవలం రామచింతన మాత్రం చేస్తాను. చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే ఆపేక్షిస్తుంది. దప్పికతో ప్రాణాలు పోతున్నా సరే అది నోరు పైకెత్తి ఆకాశం నుండి జాలువారే నీటిని మాత్రమే కోరుతుంది. గంగా, యమున, సప్త సముద్రాలు నీటిలో పరిపూర్ణంగా నిండి ఉన్నాయి. అయినప్పటికీ అది భూజలాన్ని మాత్రం తాగనే తాగదు. రామలక్ష్మణులు పంపా సరోవరం వద్దకు వెళ్లారు. ఒక కాకి నీటి కోసం పరితపించిపోవడం లక్ష్మణుడు చూశాడు. అది మాటిమాటికి సరోవరంలోని నీటిని తాగడానికి వస్తోంది, కానీ నీటిని త్రాగడం లేదు. దాని గురించి లక్ష్మణుడు అడిగేసరికి రాముడు ఇలా వివరించాడు: తమ్ముడు, ఈ కాకి గొప్ప భక్తిపరురాలు. అహర్నిశలు అది రామనామం జపిస్తోంది. దప్పికతో దాని గొంతు ఎండిపోతోంది, కానీ అది మాత్రం రామనామ జపానికి ఆటంకం కలుగుతుందన్న భయంతో నీరు త్రాగడం లేదు. ఒకసారి పూర్ణిమ రోజున నేను హలదారిని ఇవాళ అమావాస్య అని అడిగాను. అందరూ నవ్వారు. నవ్వుతూ అవునయ్యా, నిజమే, పూర్ణిమ అమావాస్యల మధ్య భేదభావం తొలగిపోవడం పూర్ణజ్ఞానుల లక్షణం అని విని ఉన్నాను. అయితే హలదారిని ఈ విషయంలో ఎవరు ఒప్పించగలరు? అతడు ఇలా అన్నాడు: ఇది నిజంగానే కలికాలం సుమండి. అమావాస్య పూర్ణిమల మధ్య వ్యత్యాసం కూడా ఇతడికి తెలియడం లేదు. అయితే లోకులు మాత్రం ఇతన్ని గౌరవిస్తారు. ఇంతలో మహిమాచరణ్ లోపలికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు సాదర భావంతో రండి రండి, కూర్చోండి. విజయ్ తదితర భక్తులతో అటువంటి స్థితిలో నేను తారీఖు గుర్తుంచుకోలేను. ఆ మధ్య ఒకసారి వేణీపాల్ ఉద్యానవనంలో ఉత్సవం జరిగింది. అయితే నేను తారీఖు మర్చిపోయానాయే. ఫలానా రోజు మంచి రోజు, ఆ రోజు కూర్చొని తనివి తీరా భగవన్నామం జపిస్తాను అని నేను నిశ్చయించుకోలేను. శ్రీరామకృష్ణులు కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు. మళ్ళీ సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు: అయితే ఫలానా వ్యక్తి వస్తాను అంటే మాత్రం జ్ఞాపకం ఉంటుంది. భగవంతుని పట్ల ప్రేమ, భగవదుద్దీపన, భగవంతుని మీద 100కి 100 విశ్వాసం ఏర్పడినప్పుడు ఈ స్థితి కలుగుతుంది. హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు రాముడు అతన్ని ఇలా అడిగాడు: హనుమ, నువ్వు సీతను చూశావు కదా, ఆమె ఎలా ఉందో కాస్త చెప్పు. అందుకు హనుమంతుడు ఇలా బదిలిచ్చాడు: ఓ రామ, నేను అక్కడ కేవలం సీతాదేవి శరీరం మాత్రమే పడి ఉండడం చూశాను. ఆ శరీరంలో మనస్సు, ప్రాణం లేదు. తన మనోప్రాణాలన్నింటినీ ఆమె నీ పాదపద్మాల వద్దనే సమర్పించింది. అందుకే కేవలం ఆమె శరీరం మాత్రమే అక్కడ పడి ఉండడం చూశాను. పైగా అక్కడ యమధర్మరాజు తచ్చాడుతూ ఉండడం నేను చూశాను. ఆయన మాత్రం ఏం చేయగలడు? అక్కడ ఉన్నది కేవలం శరీరం మాత్రమే, అందులో మనోప్రాణాలు లేవాయే. నువ్వు దేని గురించి అయితే ధ్యానిస్తావో అదే స్వభావం నువ్వు సంతరించుకుంటావు. రాత్రింబవళ్ళు భగవచ్చింతన చేయడం వల్ల భగవంతుని స్వభావమే కలుగుతుంది. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రపు లోతును కొలవడానికి వెళ్ళింది, కానీ అది సముద్రంలో ఒకటైపోయింది. పుస్తకాల, శాస్త్రాల లక్ష్యం ఏమిటి? భగవత్ సాక్షాత్కారమే. ఒక వ్యక్తి ఒక సాధువుకు చెందిన పుస్తకాన్ని తెరిచి చూశాడు. అందులో ప్రతి పుటలోనూ కేవలం రామ అని మాత్రమే రాయబడి ఉండడం గమనించాడు. అంతకు మించి మరేం లేదు. భగవంతుని పట్ల ప్రేమ కలిగినట్లయితే కించిత్తు సూచనతోనే ఉద్దీపన కలుగుతుంది. అప్పుడు ఒక్కసారి రామ అంటేనే కోటి సంధ్యల ఫలం దక్కుతుంది. మేఘాన్ని చూడగానే నెమలికి ఉద్దీపన కలుగుతుంది. ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తుంది. రాధాదేవికి కూడా అటువంటి అనుభూతి కలుగుతూ ఉండేది. మేఘం కళ్ళబడగానే ఆమె మనస్సులో కృష్ణుడు మెదిలేవాడు. ఒకసారి చైతన్య మహాప్రభువు ఒక గ్రామం గుండా వెళ్తున్నారు. ఆ గ్రామంలోని మట్టితో ఖోల్, ఒక సంగీత వాయిద్యం తయారు చేస్తారని ఆయన విన్నారు. వెంటనే ఆయన భావపరవశులు అయినారు. ఎందుకంటే హరినామ సంకీర్తనలో ఖోల్ వాయిస్తారు కదా. అయితే ఇటువంటి ఉద్దీపన ఎవరికి కలుగుతుంది? విషయాసక్తిని త్యజించిన వారికే. ఈ విషయాసక్తి అనే రసం ఇంకిపోయిన వారికి కించిత్తు సూచనతోనే ఉద్దీపన కలుగుతుంది. చెమ్మగిలిన అగ్గిపుల్లను నువ్వు 1000 సార్లు గీచినా సరే అది మాత్రం వెలగనే వెలగదు. అయితే అది ఎండి ఉన్నట్లయితే
కాస్త గీయగానే గప్పమంటూ వెలుగుతుంది. ఆత్మసమర్పణ, రాముడు కప్ప. దేహానికి సుఖదుఖాలు అనేవి ఉండనే ఉన్నాయి. భగవత్ సాక్షాత్కారం పొందినవాడు తన మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ సమస్తాన్ని భగవంతుడికే సమర్పిస్తాడు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు రామలక్ష్మణులు తమ ధనువులను నేలలోకి గుచ్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధనస్సును తీసి చూసేసరికి దాని కొన రక్తసిక్తమై ఉండడం గమనించాడు. రాముడు అతడితో, తమ్ముడు చూడు చూడు, ఏదో ప్రాణి హింసకు గురి అయినట్లుంది అన్నాడు. లక్ష్మణుడు మట్టి తవ్వి చూసేసరికి పెద్ద కప్ప ఒకటి కనిపించింది. అది మరణించే స్థితిలో ఉంది. రాముడు కరుణాపూరిత స్వరంతో, నువ్వు ఎందుకు అరవలేదు? మేము నిన్ను కాపాడడానికి ప్రయత్నించి ఉండేవాళ్ళం కదా. పాము వాతన పడినప్పుడు నువ్వు బెకబెకమంటావు కదా అన్నాడు. అందుకు ఆ కప్ప ఇలా అంది, ఓ రామా, పాము పట్టుకున్నప్పుడు ఓ రామా రక్షించు, ఓ రామా రక్షించు అని కేకలు పెడతాను. అయితే ఇప్పుడు చూడబోతే రాముడే నన్ను చంపుతున్నాడు. అందుకే మౌనం వహించాను. ఏకాదశ పరిచ్ఛేదం. స్వప్న రూపంలో నెలకొని ఉండడం ఎలా? జ్ఞానయోగం. భక్తులను చూస్తూ శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉన్నారు. గురు శిష్య సాంప్రదాయాన్ని మహిమాచరణ్ అంగీకరించడని ఆయన విని ఉన్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు, గురువాక్యాల పట్ల విశ్వాసం ఉంచడం మంచిది. గురువు ప్రవర్తనను చూడవలసిన అవసరం లేదు. నా గురువు సారాయి దుకాణానికి వెళ్ళినా సరే ఆయన నిత్యానంద స్వరూపుడే. ఒక వ్యక్తి దేవీ మహత్యం భాగవతాలను పారాయణ చేసి జనులకు వినిపించేవాడు. అతడు చీపురు తాను స్వయంగా అశుభ్రంగా ఉన్నప్పటికీ మలిన ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది అని చెప్పాడు. మహిమాచరణ్ వేదాంతాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. బ్రహ్మజ్ఞానం సాధించాలి అన్నదే అతడి లక్ష్యం. జ్ఞాన మార్గగామి. సర్వదా విచారణ చేస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు మహిమతో, జ్ఞాన లక్ష్యం స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే. దీనినే జ్ఞానం అంటారు. దీనినే ముక్తి అంటారు. ఆత్మ నిజస్వరూపం పరబ్రహ్మమే. నేను పరబ్రహ్మం ఒకటే. అయితే మాయ కారణంగా ఈ విషయం మనకు తెలియరావడం లేదు. నేను హరీష్తో ఇలా అన్నాను, అసలు విషయం ఇదే. కొన్ని గంపల మట్టి కింద బంగారం మరుగై ఉంది. చేయవలసింది ఆ మట్టిని పక్కకు తొలగించడమే. భక్తులు నేనును నిలుపుకుంటారు. అయితే జ్ఞానులు నిలుపుకోరు. స్వస్వరూపంలో నెలకొని ఉండడం ఎలాగో నాంట ఉపదేశించేవాడు. మనస్సును బుద్ధిలో లయం చేయి, బుద్ధిని ఆత్మలో లయం చేయి, అప్పుడు నువ్వు స్వస్వరూపంలో నెలకొని ఉంటావు అనేవాడు. అయితే ఈ నేను మాత్రం ఉండనే ఉంటుంది. అది వదిలిపోయేది కాదు. అనంత జలరాశిని ఊహించుకో. పైన, కింద, ముందు, వెనక, కుడి వైపు, ఎడమవైపు సర్వత్రా జలమయమే. ఈ నీటిలో కుండనొకదానిని ఉంచామనుకో, నీరు కుండ లోపల ఉంటుంది, బయట ఉంటుంది. అయితే కుండ కూడా ఉండనే ఉంటుంది. నేను అనేది ఈ కుండ లాంటిదే. కాళికాలయంపై పిడుగుపాటు. బ్రహ్మజ్ఞాని శరీరం. జ్ఞానం పొందాక కూడా జ్ఞాని తన శరీరాన్ని నిలుపుకునే ఉంటాడు. కామం మొదలైన శత్రువులను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసివేస్తాడు. చాలా కాలం క్రితం తుఫాను వచ్చినప్పుడు కాళీ ఆలయంలో పిడుగు పడింది. ఆలయ ద్వారాలకు ఎటువంటి నష్టము జరగలేదు. కానీ మరమేకుల తలలు మాత్రం విరిగిపోయి ఉండడం మేము గమనించాము. ఇక్కడ ద్వారాలు అంటే దేహం, మరమేకులు అంటే కామం మొదలైన కోర్కెలు. జ్ఞాని కేవలం భగవత్ ప్రసంగాలను మాత్రమే ఇష్టపడతాడు. లౌకిక సంభాషణలు జరిగినట్లయితే అతడు ఎంతో వ్యధకు లోనవుతాడు. లౌకిక వ్యక్తులు అంటే విషయలోలురు, వేరే తరగతికి చెందినవారు. వారికి అవిద్య అనే తలపాగా పక్కకు తొలగదు. వేరే ఏం మాట్లాడినా సరే వారు తిరిగి మళ్ళీ లౌకిక సంభాషణల వైపుకే వస్తారు. వేదాలలో సప్తభూముల గురించి వర్ణన ఉంది. జ్ఞాని మనస్సు సప్తమ భూమిని చేరుకున్నప్పుడు అతడు భగవత్ ప్రసంగాలు తప్ప అన్యమైనది ఏమీ వినలేడు, మాట్లాడను లేడు. ఆ స్థితిలో అతడి నోటి నుండి కేవలం జ్ఞానోపదేశాలు మాత్రమే జాలువార్తాయి. వేదాలు సచ్చిదానంద బ్రహ్మం గురించి పేర్కొంటాయి. బ్రహ్మం ఒకటి కాదు, రెండూ కాదు.
ఒకటి రెండుకు మధ్యన ఉన్నది. అది అస్తి అని చెప్పలేము, నాస్తి అని కూడా చెప్పలేము. అయితే అది అస్తి నాస్తిల మధ్యలో ఉన్నది. రాగభక్తితో భగవత్ ప్రాప్తి. రాగభక్తి జనించినట్లయితే అంటే భగవంతుని పట్ల ప్రేమ కలిగితే ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. వైదీ భక్తి ఎంత సులువుగా వస్తుందో అంతే సులువుగా పోతుంది. వైదీ భక్తి అంటే ఇంత జపం, ఇంత ధ్యానం, ఇన్ని యజ్ఞయాగాలు చేస్తాను, ఇన్ని ఉపచారాలతో పూజ చేస్తాను, పూజ సమయంలో ఈ మంత్రాలు పఠిస్తాను, ఇదన్నమాట. ఆ భక్తి జనించినంత సులువుగానే దాన్ని కోల్పోగలం కూడా. చాలామంది ఇలా అంటూ ఉంటారు, అరే తమ్ముడు, ఎన్ని రోజులు హవిష్యాన్నం తిన్నాం, ఇంట్లో ఎన్నిసార్లు పూజ చేశాం, అయినప్పటికీ సాధించింది ఏముంది? రాగభక్తి అలా పతనమైపోదు. రాగభక్తి అనేది ఎవరికి కలుగుతుంది? పూర్వజన్మలో అనేక పుణ్యకర్మలు చేసిన వారికో లేకుంటే నిత్యసిద్ధులకు ఆ భక్తి కలుగుతుంది. పూర్తిగా పాడుబడిన ఇల్లు ఒకటి ఉందనుకోండి, అందులో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను తీసివేస్తుంటే గొట్టంతో ఉన్న నీటి బుగ్గ ఒకటి కానవచ్చింది. అది మట్టి ఇటుకలతో కప్పబడి ఉంది. వాటిని పక్కకు తొలగించిన వెంటనే నీరు పైకి ఎగజిమ్ముతుంది. రాగభక్తి కూడా రాగభక్తి కలిగి ఉన్నవారు, తమ్ముడు, నేను ఎన్నో రోజుల పాటు హవిష్యాన్నమే తింటూ గడిపాను, కానీ ఏం ఒరిగింది? ఇలాంటి మాటలు మాట్లాడరు. కొత్తగా వ్యవసాయంలోకి దిగినవారు పంటలు సరిగ్గా పండనట్లయితే వ్యవసాయం మానుకుంటారు. వంశపారంపర్యంగా సాగుబడి చేస్తున్న వారు పంట పండినా సరే లేకున్నా సరే వ్యవసాయం మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. తండ్రి తాతల కాలం నాటి నుండే వ్యవసాయం వారికి వృత్తిగా ఉంటూ వచ్చింది. జీవనోపాధి కోసం తాము కూడా వ్యవసాయమే చేయవలసి ఉంటుందని వారికి తెలుసు. రాగభక్తి ఉన్నవారిని మాత్రమే భగవంతుడి యథార్థమైన భక్తులుగా పేర్కోవచ్చు. భగవంతుడు వారి భారాన్ని స్వీకరిస్తాడు. ఆసుపత్రిలో నువ్వు పేరు నమోదు చేస్తే రోగం నయమయ్యే వరకు డాక్టర్ నిన్ను ఇంటికి పంపడు. భగవంతుడు ఎవరినైతే పట్టుకుని ఉన్నాడో వారికి ఎలాంటి భయమూ లేదు. పొలం గట్టు మీద నడిచేటప్పుడు తానే స్వయంగా తండ్రి చేతిని పట్టుకున్న పిల్లవాడు ఏమరపాటుతో చేయిజారి కింద పడిపోయే ప్రమాదం ఉంది. అయితే తండ్రే పిల్లవాడి చేతిని పట్టుకున్నట్లయితే వాడు అలా పడిపోయే ప్రమాదం ఉండదు. భగవత్ సంభాషణ గృహస్థుని సంసార త్యాగం. విశ్వాసానికి సాధ్యం కానిదంటూ ఏమైనా ఉందా? నిజమైన భక్తుడు సాకారం, నిరాకారం, రాముడు, కృష్ణుడు, భగవతి అన్నిటినీ విశ్వసిస్తాడు. ఒకసారి నేను కామార్పుకూరుకు వెళ్ళేటప్పుడు దారిలో గాలివాన పట్టుకుంది. అక్కడ దొంగల భయం కూడా ఉంది. అప్పుడు నేను రాముడు, కృష్ణుడు, భగవతి అంటూ అన్ని నామాలు ఉచ్చరించసాగాను. హనుమంతుడి నామం కూడా ఉచ్చరించాను. ఆ నామాలన్నీ ఉచ్చరించాను. దీనికి అర్థం ఏమిటి? అది నేను చెబుతాను విను. సంతకు వెళ్ళి సరుకులు కొనడానికి డబ్బు లెక్క పెట్టేటప్పుడు నౌకరు ఈ పైసలు బంగాళదుంపల కోసం, ఈ పైసలు వంకాయల కోసం, ఈ పైసలు చేపల కోసం అంటూ వేరు చేస్తాడు. పైసలు అన్నిటినీ వేర్వేరుగా లెక్కించిన తర్వాత మళ్ళీ అన్నింటినీ కలిపేస్తాడు. భగవంతుని పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి కేవలం ఆయన గురించి మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే కేవలం ఆ వ్యక్తి గురించి మాత్రమే వినడానికి, మాట్లాడడానికి ఇష్టపడతావు. తన కుమారుడి గురించి మాట్లాడేటప్పుడు సంసారి ముఖం ఆనందంలో వెలిగిపోతుంది. తన కుమారుణ్ణి ఎవరైనా ప్రశంసిస్తూ మాట్లాడితే వెంటనే ఆ వ్యక్తి కుమారుడితో వెళ్ళి మీ బాబాయికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పట్రా అంటాడు. పావురాలంటే ఇష్టపడే వ్యక్తి ఎదుటి వాటిని మెచ్చుకుంటూ మాట్లాడితే అతడు ఎంతగానో సంతోషిస్తాడు. పావురాల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడితే అతడు వెంటనే లేచి నిలబడి మీ 14 తరాల్లో ఎవరైనా ఎప్పుడైనా పావురాలను పెంచి ఉన్నారా అంటూ గట్టిగా అరవవచ్చు కూడా. గార్హస్థ్య జీవితం గడుపుతున్న మహిమాచరణ్ను ఉద్దేశిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మహిమతో సంసారాన్ని పూర్తిగా త్యజించవలసిన అవసరం ఏముంది? దాని పట్ల అనురక్తి కలిగితే తొలగిపోతే చాలు. కానీ సాధనలు చెయ్యాలి. ఇంద్రియాలతో యుద్ధం చేయవలసి ఉంటుంది. కోట లోపల ఉంటూనే యుద్ధం చేయడంలో ఎంతో సానుకూలత ఉంది. కోట లోపల నుండి ఎంతో సహాయం అందుతుంది. సంసారం భోగస్థానం. ఒక్కో వస్తువును అనుభవించి దానిని వెంటనే త్యజించవలసి ఉంటుంది. నాకు బంగారు మొలతాడు ధరించాలన్న కోరిక ఉండేది. తర్వాత అది లభించింది కూడా. దాన్ని ధరించాను. అయితే వెంటనే దాన్ని తీసివేయవలసి వచ్చింది. ఒకసారి నేను ఉల్లిపాయ తిన్నాను. తింటూ విచారణ చేయసాగాను. మనస్సుకు మనస్సా, ఉల్లిపాయ అంటే ఇదే అని చెప్పుకున్నాను. తర్వాత దాన్ని నోట్లో అటు ఇటు కదిపి బయటకు ఉమ్మివేశాను. ద్వాదశ పరిచ్ఛేదం.
భజనానందంలో శ్రీరామకృష్ణులు ఒక నేడు తన బృందంతో పాటు ఒక గాయకుడు రావలసి ఉంది. శ్రీరామకృష్ణుల మధ్య మధ్యలో భక్తులను గాయకుడు ఎక్కడా అని అడుగుతున్నారు. మహిమ మాకు ఇలాగే బాగుందండి. శ్రీరామకృష్ణులు అది కాదయ్యా, ఏడాది పొడవునా ఇది ఉండనే ఉంది కదా. గది బయట నుండి ఎవరో భక్తుడు గాయకుడు వచ్చేశాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు ఆనందంతో వచ్చేశాడా అని అడిగారు. గదికి ఈశాన్యంగా ఉన్న పొడవాటి వసారాలో చాపలు పరిచారు. శ్రీరామకృష్ణులు ఈ చాపల మీద కొద్దిగా గంగాజలం చిలకరించండి. అనేక మంది లౌకిక వ్యక్తులు వీటి మీద కూర్చున్నారు అన్నారు. బాలీకి చెందిన ప్యారీబాబు కుటుంబ స్త్రీలు కాళీ ఆలయ దర్శన నిమిత్తం వచ్చారు. కీర్తనకు ఏర్పాట్లు జరుగుతూ ఉండడం చూసి వారు కూడా వినదలిచారు. ఒక భక్తుడు వచ్చి శ్రీరామకృష్ణులతో గదిలో కూర్చోడానికి మాకు చోటు ఉందా అని ఆ స్త్రీలు అడుగుతున్నారు. వారు ఇక్కడ కూర్చోవచ్చునా అన్నాడు. కీర్తన అప్పటికే మొదలైంది. శ్రీరామకృష్ణులు లేదు గదిలో చోటు ఎక్కడుంది అన్నారు. నారాయణ్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన ఆప్యాయంగా అతడితో నువ్వెందుకు వచ్చావు? మీ ఇంట్లో వాళ్ళు నిన్ను అంతగా కొట్టారు కదా అన్నారు. అతడికి తినడానికి ఏమైనా ఇవ్వమని ఆయన బాబూరాంకు సైగ చేశారు. నారాయణ్ గదిలోకి వెళ్ళాడు. తటాలున శ్రీరామకృష్ణులు కూడా అతన్ని అనుసరించారు. అతడికి తమ చేతులతో తినిపించాలి అన్నది ఆయన అభిలాష. తర్వాత ఆయన మళ్ళీ వసారాలోకి వచ్చారు. త్రయోదశ పరిచ్ఛేదం. భక్తులతో సంకీర్తనానందంలో విజయ్, మహిమాచరణ్, మా చిన్నగోపాల్ మొదలైన భక్తులు పలువురు అక్కడ ఉన్నారు. కాసేపట్లోనే నారాయణ్ కూడా అక్కడకు వచ్చి వారితో పాటు కూర్చున్నాడు. దాదాపు 3 గంటలకు అధర్ సేన్ వచ్చాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు ఉత్తేజితులయ్యారు. అధర్ ఆయనకు ప్రణామం చేసి నేల మీద కూర్చున్నాడు. తమకు సమీపంగా రమ్మని ఆయన అధర్కు సైగ చేశారు. కీర్తన ముగిసింది. భక్తులు కొందరు తోటలో వ్యాహ్యాళికై వెళ్లారు. మరికొందరు ఆలయ దేవతల హారతి సందర్శనానికై వెళ్లారు. సంధ్యాకాలం తర్వాత శ్రీరామకృష్ణుల గదిలో కీర్తన ఏర్పాటు చేశారు. ఆయన అత్యంత ఉత్సాహంతో ఒక భక్తుడితో ఇక్కడ మరో దీపం వెలిగించు అన్నారు. 2 దీపాలు గదిని ప్రకాశవంతం చేశాయి. శ్రీరామకృష్ణుల విజయ్తో నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు? నా పక్కకురా అన్నారు. ఈసారి కీర్తన గంభీర వాతావరణాన్ని సృష్టించింది. శ్రీరామకృష్ణులు భావపారవస్యంలో నృత్యం చేయసాగారు. భక్తులు కూడా ఆయన చుట్టూ వృత్తాకారంలో నృత్యం చేశారు. నృత్యం చేస్తూ ఉండగా విజయ్ వస్త్రాలు జారిపోయాయి. దిగంబరుడైపోయాడు. అయితే అతడికి బాహ్యస్పృహే లేదాయే. కీర్తన పూర్తయ్యాక విజయ్ తన తాళం చెవి కోసం వెతుక్కోసాగాడు. అది ఎక్కడో పడిపోయింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ అతడితో ఇంకా దాని గురించి చింతించడం ఎందుకు అన్నారు. పెట్టెలు, తాళాలు ఇత్యాది వ్యవహారాలతో ఇంకా సంబంధం పెట్టుకోవడం ఎందుకు అని ఆయన ఉద్దేశం. కిశోరి రామకృష్ణులకు ప్రణమిల్లాడు. అతడు బయలుదేరనున్నాడు. అతడి ఛాతిని మృదువుగా స్పృశిస్తూ శ్రీరామకృష్ణులు అతన్ని ఆశీర్వదించారు. మళ్ళీరా అన్నారు. ఆయన పలుకులలో కారుణ్యం ఉట్టిపడుతోంది. కాసేపయ్యాక మా గోపాల్ కూడా ఆయనకు ప్రణామం చేశారు. వారు కూడా బయలుదేరనున్నారు. మళ్ళీ అదే కరుణపూరితమైన పలుకులు. రేపు ఉదయం వెళ్ళరాదా? రాత్రి సమయంలో వెళ్ళడం వల్ల జలుబు చేస్తుందేమో అన్నారు. మాతో సంభాషణ. మా గోపాల్ రాత్రికి అక్కడే బస చేయడానికి నిశ్చయించుకున్నారు. మరికొందరు భక్తులతో వారు నేలపైన పడుకున్నారు. శ్రీరామకృష్ణులకు ఇవాళ రోజంతా బొత్తిగా విశ్రాంతి లేకపోయింది. పగలంతా భక్తులు ఆయనతోనే ఉన్నారు. కాసేపు ఆయన బయటకు వెళ్ళి వచ్చారు. తిరిగి వచ్చి చూసేసరికి రామ్లాల్ వద్ద నుండి మా పాటనొక దాన్ని రాసుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు, ఏం రాస్తున్నావేమిటి? పలానా పాట రాస్తున్నానని మా చెప్పేసరికి అది చాలా పెద్ద పాట అన్నారాయన. 1-2 పంక్తులు రాసి మా రాయడం ఆపేశాడు. శ్రీరామకృష్ణులు రాత్రి భోజనానికి కొద్దిగా రవ్వ పాయసం, 1-2 లూచీలు అంటే మైదా పిండితో చేసిన పూరీలు పుచ్చుకుంటారు. పాయసం ఉందా అని రామ్లాల్ను అడిగారు. రామ్లాల్ పాయసం తీసుకువచ్చాడు. శ్రీరామకృష్ణులు నేల మీద ఆసనం పైన కూర్చొని దాన్ని సేవించారు. ఆయనకు పక్కగా దీపం ఒకటి ఉంది. మా ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు. ఆయన గదిలో మిఠాయిలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. తాను తీసుకువచ్చిన మిఠాయిలను మా అల్మరా పైన పెట్టి ఉంచాడు. ఒక మిఠాయి ఇవ్వమన్నారాయన. అయితే ఇప్పుడు చూస్తే అవి లేవు. మా అటు ఇటు వెతికినా కనిపించలేదు. వాటిని భక్తులకు పంచడం జరిగింది. మా సిగ్గుతో కుంచుకుపోయాడు.
పాయసం తిన్నాక శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. మా ఆయనకు దగ్గరగా చాప మీద కూర్చున్నాడు. నారాయణ గురించి మాట్లాడుతూ ఆయన భగవన్నామ భావనిమగ్నులు అవుతున్నారు. శ్రీరామకృష్ణులు, ఇవాళ నారాయణ్ను చూశాను. మా అవునండి, అతడు కంటతడి పెట్టుకున్నాడు. అతన్ని చూసి నాకు కూడా ఏడవాలనిపించింది. శ్రీరామకృష్ణులు, అతన్ని చూస్తే నాకు వాత్సల్యం జనిస్తుంది. ఇక్కడకు వచ్చినందుకు ఇంట్లో వాళ్ళు అతన్ని కొడతారు. అతన్ని సమర్థించే వాళ్ళు ఎవరూ లేరు. మా నవ్వుతూ, ఒకరోజు హరిపదుని ఇంట్లో పుస్తకాలు పెట్టి అతడు మీ వద్దకు పారిపోయి వచ్చాడు. శ్రీరామకృష్ణులు, అలా చేయడం అతడికి మంచిది కాదు. కాసేపు మౌనంగా ఉండి శ్రీరామకృష్ణులు మళ్ళీ మాటలు కొనసాగించారు. శ్రీరామకృష్ణులు, అతడిలో ఎంతో సారం ఉంది. లేకుంటే నేను కీర్తన వింటున్నప్పుడు కూడా అతడు నన్ను అంతగా ఎలా ఆకర్షించగలడు? కీర్తన బృందాన్ని వదిలిపెట్టి నేను గదిలోకి వచ్చాను. అలా ఎప్పుడూ జరగలేదు. మళ్ళీ కాసేపు మౌనంగా ఉండి శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు, ఎలా ఉన్నావని భావావస్థలో అతడిని అడిగేసరికి ఆనందంగా ఉన్నానని బదులిచ్చాడు. మాతో అప్పుడప్పుడు అతడికి ఏమైనా కొనిపెట్టి ఆప్యాయంగా తినిపిస్తూ ఉండు. తర్వాత తేజచంద్ర గురించి మాట్లాడారు. శ్రీరామకృష్ణులు మాతో, అతడు నా గురించి ఏమనుకుంటున్నాడో ఒకసారి అడిగి చూడు. అతడు నన్ను జ్ఞానిగా భావిస్తున్నాడా లేక మరేదోగా అనుకుంటున్నాడా? అతడు బహు నెమ్మదస్తుడని విని ఉన్నాను. గోపాల్తో తేజచంద్రను శని మంగళవారాల్లో ఇక్కడకు రమ్మని చెప్పు. మాతో, అది సరే. ఒకసారి మీ స్కూలుకు వచ్చి చూడనా? ఆయన స్కూల్కు వచ్చి నారాయణ్ను చూడాలి అనుకుంటున్నారని తలిచాడు మా. ఆయనతో మీరు మా ఇంట్లోనే కూర్చొని ఎదురు చూడవచ్చునండి అన్నాడు. శ్రీరామకృష్ణ, అది కాదు. నేను మరో విషయం గురించి ఆలోచిస్తున్నాను. మీ స్కూలులో ఇంకా వేరే అబ్బాయిలు ఎవరైనా ఉన్నారేమో చూడాలి అనేదే నా తలంపు. మీరు తప్పక రావచ్చునండి. తక్కిన వాళ్ళలాగే మీరు కూడా రావచ్చు. శ్రీరామకృష్ణులు పొగ తాగుతున్నారు. గోపాల్ భోజనం చేశారు. నహబత్తుకు వెళ్ళి అక్కడే నిద్రపోదాము అనుకున్నారు. మళ్ళీ శ్రీరామకృష్ణులకు దగ్గరగా నేలపైన కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు, మాతో, నహబత్తులో కుండలు పాత్రలు పడి ఉంటాయి. ఇక్కడే పడుకోరాదా? అలాగేనండి. చతుర్దశ పరిచ్ఛేదం. అహేతుక కృపా సింధువు మా సేవ. రాత్రి 10 లేక 11 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దిండును ఆనుకుని చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. నేల మీద కూర్చొని ఉన్నాడు. గోడకు దీపం వేలాడుతోంది. శ్రీరామకృష్ణులు అహేతుక కృపాసింధువు. తమకు సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. శ్రీరామకృష్ణులు మాతో, పాదాలు నొప్పి పెడుతున్నాయి. కాస్త మృదువుగా వద్దు. చిన్న మంచం మీద కూర్చుని ఆయన పాదాలను తన ఒడిలోకి తీసుకున్నాడు. మెల్లగా ఒత్తసాగాడు. శ్రీరామకృష్ణులు మధ్య మధ్యలో అతడితో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఇవాళ సంభాషణ నీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. శ్రీరామకృష్ణ, అక్బర్ పాదుషా గురించిన ప్రస్తావన ఎలా ఉంది? బాగుందండి. శ్రీరామకృష్ణులు, అదేమిటో ఒకసారి చెప్పు చూద్దాం. ఒక ఫకీరు అక్బర్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆయన నమాజు చదువుతున్నాడు. నమాజ్ చదువుతూ సిరి సంపదలు ప్రసాదించమని అల్లాను ప్రార్థిస్తున్నాడు. అది చూసి ఫకీరు గదిలో నుండి బయటకు వెళ్ళిపోబోయాడు. తర్వాత అక్బర్ దాన్ని గురించి ప్రశ్నించేసరికి, భిక్షమెత్తవలసి వస్తే మరో బికారి వద్ద భిక్షమెత్తడం ఎందుకు అని బదిలిచ్చాడా ఫకీరు. శ్రీరామకృష్ణులు, ఇంకా ఏమేం మాట్లాడుకున్నాం? సంచయం చేయడం గురించి మీరు చాలా చెప్పారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఏం చెప్పానేమిటి? ప్రయత్నం చెయ్యాలి అన్న భావన ఉన్నంతవరకు ప్రయత్నించవలసిందే. దాని గురించి మీరు సింధీలో ఎంత చక్కగా చెప్పారు. శ్రీరామకృష్ణులు, ఏం చెప్పాను? భగవంతుని సంపూర్ణంగా శరణుజొచ్చిన వారి భారాన్ని ఆయనే స్వీకరిస్తాడు. యుక్త వయస్సురాని కుర్రవాడు బాగోగులను సంరక్షకుడు చూసుకోవడం లాంటిది అది. మరో విషయం కూడా చెప్పారు. విందు భోజనంలో కూర్చోవడానికి పిల్లవాడు చోటు వెతుక్కోలేని పక్షంలో వేరే ఎవరైనా వచ్చి అతన్ని కూర్చోబెడతారు. శ్రీరామకృష్ణులు, ఇక్కడ పొరబడ్డావు. పిల్లవాడి చేతిని తండ్రి పుచ్చుకున్నట్లయితే వాడు పడిపోయే ప్రమాదం ఉండదని నేను చెప్పాను. ఇంకా మీరు 3 రకాల సాధువుల గురించి కూడా చెప్పారు. ఉత్తమ సాధువు తన ఆహారం కోసం అటు ఇటు ఎక్కడికి వెళ్ళడు. తాను కూర్చున్న చోటనే అతడికి ఆహారం లభిస్తుంది. మీరు ఆ కౌమార సన్యాసి కథ కూడా చెప్పారు. ఒక అమ్మాయి స్తనాలను చూసి అతడు ఛాతిపైన వ్రణాలు ఎందుకు ఉన్నాయి అని అడిగాడు. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. దేనికి అదే సాటి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఏమిటవి? పంప కాకి కదా.
అహర్నిశలు అది రామనామం జపించేది. అందుకే అది నీటికి సమీపంగా వెళ్ళినా నీరు త్రాగలేకపోయేది. ఇంకా ఆ సాధువు గురించి కూడా చెప్పారు. అతడి పుస్తకంలో కేవలం ఓం రామ అని మాత్రమే రాసుంది. ఇంకా రాముడితో హనుమంతుడు ఏం చెప్పాడో చెప్పారు. శ్రీరామకృష్ణులు ఏం చెప్పాడు? మా హనుమంతుడు రాముడితో, ఓ రామా, నేను లంకలో సీతాదేవిని చూశాను. అయితే అక్కడ ఉన్నది ఆమె దేహం మాత్రమే. మనస్సు ప్రాణాలు అన్నీ ఆమె నీ పాదాల చెంతనే సమర్పించి వేసింది అని చెప్పాడు. ఇంకా చాతకపక్షి విషయం, వర్షపు నీటిని తప్ప అది మరి నీటిని తాగదు. జ్ఞానయోగం భక్తియోగం గురించి కూడా చెప్పారు శ్రీరామకృష్ణులు. ఏమిటది? మా కుండ గురించిన జ్ఞానం ఉన్నంత వరకు నేను కూడా ఉండనే ఉంటాను. నేను గురించిన జ్ఞానం ఉన్నంత వరకు నేను దాసుణ్ణి, నువ్వు భగవంతుడివి అన్న భావము ఉంటుంది. శ్రీరామకృష్ణులు అది కాదు. కుండ గురించిన జ్ఞానం ఉన్నా సరే లేకున్నా సరే కుండ మాత్రం పోదు. నువ్వు 1000 సార్లు విచారణ చేయవచ్చుగాక, అయితే అది మాత్రం పోదు. మా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. మా కాళీ ఆలయంలో ఈశాన్ ముఖర్జీకి మీరు చెప్పిన మాటలు, ఆ సమయంలో అక్కడ ఉండడం నిజంగా మా అదృష్టం. శ్రీరామకృష్ణులు అవునవును. ఏం మాట్లాడానో కాస్త చెప్పు. మా కర్మకాండ అనేది అది కాండ మాత్రమే కాదు, ఆదికాండ మాత్రమే అని చెప్పారు. శంభు మల్లిక్తో మీరు చెప్పిన మాట, భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమైతే ఆసుపత్రులు డిస్పెన్సరీలు కోరుకుంటావా ఏమిటి? ఈ మాట కూడా చెప్పారు. మరో విషయం కూడా చెప్పారు. కర్మల పట్ల ఆసక్తి ఉన్నంత వరకు భగవంతుడు దర్శనం ఇవ్వడు. ఆ మాట మీరు కేశవ్ సేన్కు చెప్పి ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఏం చెప్పానేమిటి? మా పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ వాటితో మైమరిచి ఉండే వరకు తల్లి వంట పని వంట పనులు చే తక్కిన ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. అయితే వాడు బొమ్మలను అవతలకు పారేసి ఏడుపు లంకించుకోగానే ఉడుకుతున్న అన్నం కుండను కిందకు దించి ఆమె వాడి వద్దకు వస్తుంది. ఆ రోజు మీరు మరో సంగతి కూడా చెప్పారు. భగవంతుణ్ణి ఎక్కడెక్కడ చూడగలమని లక్ష్మణుడు రాముణ్ణి అడిగేసరికి అతడు లక్ష్మణుడికి ఎంతగానో వివరించాక ఇలా చెప్పాడు. తమ్ముడు, ఎవరిలో అయితే ఊర్జిత భక్తి కానవస్తుందో, అంటే ఎవరైతే నా ప్రేమలో ఉన్మత్తుడై నవ్వుతూ రోదిస్తూ నాట్యం చేస్తాడో అక్కడ నేను ఉన్నానని తెలుసుకో. శ్రీరామకృష్ణులు ఆహా ఆహా. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ రోజు మీరు ఈశాన్కు కేవలం వైరాగ్య ప్రబోధక వచనాలే చెప్పారు. ఆ రోజు నుండి మాలో చాలామందికి తెలివి వచ్చింది. కర్తవ్యాలను తగ్గించుకోవడానికి మేమందరము ఆతృత పడుతున్నాము. మీరు చెప్పారు కదా, లంకలో రావణుడు మరణించాడు, ఇక్కడేమో బేహుల వెక్కి వెక్కి ఏడ్చింది అని. ఇది విని శ్రీరామకృష్ణులు బిగ్గరగా నవ్వారు. మా వినయంగా, అయ్యా, కర్తవ్యాలు ఇతర లేనిపోని చిక్కులు తగ్గించుకోవడం మంచిదే కదా. శ్రీరామకృష్ణుడు అవును. అయితే ఏ సాధువో లేక పేదవాడో ఎదురుపడితే అది వేరే సంగతి. అప్పుడు వారిని సేవించాలి. ఇంకా ఆ రోజు మీరు ముఖస్థుతి పరులను గురించి ఈశాన్కు బాగా చెప్పారు. వారు పీనుగును పీక్కు తినే రాబందుల వంటివారు. ఒకసారి మీరు పద్మలోచన్కు ఆ మాట చెప్పారు. శ్రీరామకృష్ణుడు కాదు కాదు, ఆ మాట చెప్పింది ఉలోర్కు చెందిన వామన్ దాస్కు. కాసేపటి తర్వాత మా చిన్న మంచానికి దగ్గరగా నేలపైన కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులకు నిద్ర వస్తుంది. మాతో, నువ్వు వెళ్ళి పడుకో, గోపాల్ ఎక్కడా, తలుపులు మూసివేయి అన్నారు. మరుసటి రోజు శ్రీరామకృష్ణులు చాలా పెందలకడనే లేచారు. దేవతల నామ సంకీర్తన చేయసాగారు. మధ్య మధ్యలో గంగామాతను దర్శిస్తున్నారు. రాధాకాంత, కాళీ ఆలయాలలో మంగళారతి మొదలైంది. గత రాత్రి మా శ్రీరామకృష్ణుల గదిలో పడుకున్నాడు. అతడు లేచి వెళ్ళి ఆలయాలలో జరుగుతున్న మంగళారతులు చూస్తున్నాడు. శ్రీరామకృష్ణులు స్నానం చేసి మాతో కలిసి కాళీ ఆలయానికి వెళ్లారు. మాతో గదికి తాళం వేయమన్నారు. శ్రీరామకృష్ణులు ఆలయంలో దేవి ఎదుట ఉన్న ఆసనంలో కూర్చున్నారు. పువ్వులను తీసుకుని ఒక్కోసారి తమ శిరస్సు మీద, ఒక్కోసారి దేవి పాదపద్మాల వద్ద సమర్పించారు. కొద్దిసేపు చామరం వీచారు. తర్వాత గదికి తిరిగి వచ్చారు. తాళం తీయమని మాకు చెప్పారు. గదిలోకి ప్రవేశించి చిన్న మంచం మీద కూర్చున్నారు. ఆయన పూర్తిగా భావపారవస్యంలో ఉన్నారు. భగవన్నామాన్ని కీర్తిస్తున్నారు. మా నేల మీద ఒంటరిగా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు కాళీమాత గురించి గానం చేయసాగారు. శ్రీరామకృష్ణులు, అమ్మ, నువ్వు నన్నింకా మోసం చేయలేవు అనే పాట పాడితే బాగుంటుంది అని మా అనుకున్నాడు. ఏం ఆశ్చర్యం! మాకు ఆ ఆలోచన వచ్చిందో లేదో శ్రీరామకృష్ణులు అదే పాట పాడారు. కాసేపటి తర్వాత మాను ఇలా అడిగారు.
నా ప్రస్తుత స్థితి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మా నవ్వుతూ, అది మీ సహజమైన సరళమైన స్థితి. శ్రీరామకృష్ణులు తమలో తామే స్వయంగా సరళ స్వభావం పొందకుండా సహజుడైన భగవంతుణ్ణి పొందలేము అనే భావం వచ్చే పాట పాడుకోసాగారు. ఇది 33వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.